ఓం గురు జయ గురు జయ జయ గురు 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 నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా 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 నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా కల వంటిది జగమని ఖండితముగ తెలిపినను కల వంటిది జగమని ఖండితముగ తెలిపినను మరు నిమిషమే మరపు చెంది మనసు భ్రమియుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా
పెళ్ళుబికిన కామము వెల్లువల క్రోధము, పెళ్ళుబికిన కామము వెల్లువల క్రోధము, భయము ఈర్ష్య ద్వేషము భంగపరచుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా. కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము, కుమిలించే చింతలు కృంగజేయు దైన్యము, మూఢమైన జడతయు ముంచివేయుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా. కర్త నేను కానని కర్తవ్యము లేదని, కర్త నేను కాదని కర్తవ్యము లేదని ఎరిగియును ఏదో చేయ పరితపించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగునాయందు నిశ్చలముగ నిలుపవా. పలుకు పలుకు నీదిగా పాటలొలుక సాగగా, పలుకు పలుకు నీదిగా పాటలొలుక సాగగా, అహమహమనుభావము అంకురించుచుండగా నిలుపవా నిలుపవా నీ వెలుగు నాయందు నిశ్చలముగ నిలుపవా. ఓం గురు జయ గురు జయ జయ గురు, 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 ఓం గురు జయ గురు జయ జయ గురు. కృతాకృతే చ ద్వంద్వాని కదా శాంతాని కస్య వా, ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్ భవ త్యాగపరో వ్రతి. అష్టావక్ర గీత 9వ అధ్యాయం నిర్వేదాష్టకము అని 8 శ్లోకాలు. నిర్వేదము అంటే మామూలు మన వైరాగ్యము, దేని యందు ప్రీతి లేకుండా ఉండటం.
విసుగు చెంది ఉండటం ఈ ప్రపంచం మీద. దాని గురించిన శ్లోకాలు వస్తున్నాయండి. ఏమంటే పొద్దున అదొక రకంగా చెప్పారు, ఇప్పుడు ఇదొక రకంగా చెప్పారంటే ఆ రెండు ఒకటే పుస్తకం. దీని బోధన పద్ధతి ఏంటంటే జ్ఞానము వైరాగ్యం రెండు కలిసి కట్టుగా ఉంటాయి అంటారు. యోగ వాసిష్టంలో కూడా వస్తుంది. జ్ఞానం కలిగినందుకు గుర్తు ఏమిటి అన్నాడు. వైరాగ్యమే అన్నాడు. ఇంకో రకంగా కూడా చెబుతుంటారు, జ్ఞానం అందరికీ కలగదు, వైరాగ్యము ముముక్షుత్వం బాగా గట్టిగా ఉన్న వాళ్ళకే జ్ఞానం పనిచేస్తుంది, అటువంటి వాళ్ళకే ఇది బోధించాలి. అందులో వైరాగ్యం అని చెప్తారు. వైరాగ్యము ముముక్షుత్వం. వైరాగ్యం ఉంటే జ్ఞానం కలుగుతుంది అని ఒక అర్థం. ఇంకొక రకంగా జ్ఞానం ఉంటేనే వైరాగ్యం కలుగుతుంది, ఇది ఇంకొక రకం. ఈ రెండు కూడా నిజమేనండి. కాస్తో కూస్తో వైరాగ్యం అంటే ప్రపంచం వెడల విడక్తి, ఎందుకురా ఇవన్నీ, ఇంకెంతకంటే మంచిది ఏదైనా ఉందా అని చూసుకోవడం మొదలు పెడితే కానీ ఇటువైపుకు తిరగదు బుద్ధి. ప్రపంచం వెడల కొంత విముఖత్వం, వద్దులే అవన్నీ ఎందుకు, కాసేపు ఇదే చూసుకుందాం అని ఇటువైపు రావాలంటే ప్రపంచం మీద కాస్త విరక్తి రావాలి. ఆ విరక్తి ఎట్లా వస్తుంది అంటే లోకాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ వైరాగ్యాన్ని కలిగించేటువంటి మాటలు మనకి వేరు పెద్దలు చెప్పేటటువంటి బోధల్లో కానీ మన పురాణాలు మొదలైన కథల్లో కానీ వస్తూ ఉంటాయి వైరాగ్యాన్ని బోధించేటువంటి మాటలు. అటువంటి వినంగా లోక వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉండగా అబ్బే ఇక్కడేమీ సారము లేదు, ఎందుకు ఈ ప్రపంచం మనకి ఇంతకంటే మెరుగైనది ఏది లేదా అని ఆలోచిస్తూ ఉంటే అటువంటి వారికి జ్ఞాన మార్గం సరిపోతుంది అన్నారు. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానానికి వైరాగ్యం ముందు మెట్టుగా చెప్పారు. వైరాగ్యం లేకుండా ఆత్మజ్ఞానం తెలుసుకోవచ్చునా అంటే తెలుసుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. ఈ పుస్తకం సంస్కృతం వచ్చిన వాళ్ళకి అది అర్థం అవుతుంది, లేని వాళ్ళకి అనువాదాలు మన తెలుగు భాషలోకి అనువాదం చేసి ఉంటుంది, అది చదువుకోవచ్చు. పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలని ఎవరికి వాళ్ళే చదువుకుంటున్నారు ఈ రోజుల్లో. పుస్తకాలు, ఆడియోలు, వీడియోలు అన్నీ వస్తున్నాయిగా. కానీ సరి అయిన ప్రయోజనం కలగదు. ఎందుకు, ఏదో కొత్త విషయాన్ని తెలుసుకున్నాం, ఇవాళ ఈ పురాణం తెలుసుకున్నాం, లేకపోతే స్కూల్లో కాలేజీలో ఈ సబ్జెక్ట్ మీద ఫలానా వారు ఉపన్యాసం ఇచ్చారు. ఇటువంటి విధానాల్లో తెలుసుకోవడం, దీన్ని తెలుసుకో దాన్ని తెలుసుకో. అక్కడెక్కడ చంద్రుడు ఉన్నట్ట, ఆ చంద్రుడి మీదకి ఈ మధ్యన మనుషులు కూడా వెళ్తున్నారట. ఎట్లా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, తెలుసుకోవాలని వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా వెళుతున్నారో తెలుసుకుందామని మనం అనుకుంటున్నాం. ఇదంతా ఏమంటారు, కుతూహలం, జిజ్ఞాస. ఈ కుతూహలం కలిగిన వాళ్ళు ఇట్లా కూడా ఆలోచించవచ్చు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, వేదముల్లో ఏముంది, ఉపనిషత్తుల్లో ఏముంది, భగవద్గీతలో ఏముంది, ఇట్లా కూడా చదువుకుంటూ పోవచ్చు. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎన్నో సబ్జెక్టులు చదువుతున్నాం లోకంలో, ఇది కూడా చదివాం, ఏం కలుగుతుంది, ఒక తృప్తి కలుగుతుంది. ఇది కూడా నేను చదువుకున్నాను, ఇది కూడా నాకు తెలుసులే అని ఒక తృప్తి కలుగుతుంది. మంచి ప్రయోజనం కలగాలంటే ముందు వైరాగ్యం ఉండాలి అన్నాడు. అంటే ఏం లేదు, నాకు ఇది కావాలి అని అనిపించాలి వాళ్ళకి. దీన్ని ఎట్లా ఉపయోగించుకుందాం, ప్రపంచం నాకు బాగాలేదు, మరి దీన్ని ఉపయోగించుకుంటే ఏమన్నా మనకు మెరుగైన ప్రయోజనం కనపడుతుందా అనే దృష్టితో చూస్తూ ఉన్నటువంటి వాడికి ఇటువంటి శాస్త్రం లభిస్తే అప్పుడు బాగా ఉపయోగిస్తుంది. అందువల్ల వైరాగ్యం ఉండి తర్వాత జ్ఞానానికి వస్తే ఆ జ్ఞానం బాగా గట్టిపడుతుంది. ఇది ఒక రకమైన పద్ధతి అండి, నిజమే, ఇది కూడా మంచిది. ఇంకోటి ఏంటి ఇక్కడ చెప్తున్నది, జ్ఞాన వైరాగ్యం
మొదటి అధ్యాయంలోనూ తర్వాత 2-3 అధ్యాయాల్లో బాగా జ్ఞానం చెప్పి మళ్ళీ ఇక్కడికి ఏంటంటే 9వ అధ్యాయంలో నిర్వేదం గురించి చెప్తున్నారు. అంటే జ్ఞానము వలన వైరాగ్యం పెరుగుతుంది అన్నాడు. జ్ఞానం వల్ల వైరాగ్యం పెరగడం ఏంటి? ఎట్లా పెరుగుతుంది? నా స్వరూపం పొద్దున వచ్చింది ఏంటి? అసంగం, ఏది అంటది దానికి. ప్రపంచంలో నాకేం కావాలి? ఏమీ అక్కరలేదు. ఎందుకని అక్కర్లేదు? నాకు కావలసినటువంటిది ఆ సుఖము నాలోనే ఉన్నది కాబట్టి నాకేం అక్కర్లేదు. అంటే జ్ఞానం కలిగితే నాకు ఇంకెందుకు అని వైరాగ్యం కలుగుతుంది అన్నారు. అంటే అన్ని పదార్థాలు దగ్గరే ఉన్నప్పటికీ పెద్దగా అనుభవించాలి అనేటువంటి కోరిక ఉండదు. ఎందుకు? అంతకంటే హాయిగా ఉండేటటువంటిది, అంతకంటే రుచికరమైనటువంటిది తన స్వరూపాన్ని తాను అనుభవించగలిగితే అప్పుడు బయట వస్తువుల మీద వైరాగ్యం సహజంగా వస్తుంది. మొదట్లో ఉండేటటువంటి వైరాగ్యం కొంచెం బలవంతంగా ఉంటుంది. దోష దృష్టి అన్నారు. ప్రపంచంలో ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, అబ్బే ఇందులో ఏం లేదు, ఈ చేసిన కొద్దీ వాసనలు పెరిగిపోతూ ఉంటాయి, ఫలితం తక్కువగా ఉంటుంది, దుఃఖమే పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి వచ్చేటటువంటిది వివేక వైరాగ్యం అనొచ్చు. వివేకం వలన అట్లా ఆలోచించినందువలన, దోష దృష్టి వలన అందులో ఈ దోషం ఉంది, ఈ దోషం ఉంది, ఇందులో ఈ పనికిరానితనం ఉంది, అవన్నీ చూసి చీచి నాకొద్దు అంటాం. జ్ఞానం కలిగిన తర్వాత వచ్చే వైరాగ్యం ఎట్లా ఉంటుంది? చీచి అనేది ఉండకూడదు. ప్రపంచంలో అంతా పరమాత్మే, ప్రపంచం అంతా పరమాత్మే. దేన్ని తప్పు అంటావు? ఏది తప్పు కాదు, ఏది ఎందులోనూ దోషం లేదు. మరి ఏం చేయాలి? అన్నిటిని అనుభవిస్తావా? మళ్ళీ వెళ్ళి పదార్థాల మీద, విషయాల మీద పడి విషయభోగాన్ని అనుభవిస్తూ ఉంటావా అంటే కాదు. జ్ఞానం వల్ల ఏం తెలుస్తుందంటే మంచి చెడు అనేది ఏదీ లేదు, నాకు అవసరం లేదు. ప్రపంచంలో ఒకవేళ మంచి అనేది ఉన్నా నాకు అవసరం లేదు, ప్రపంచంలో చెడు అనేది ఉన్నా నాకు సంబంధం లేదు. మరి ఎట్లా? నువ్వు హాయి సుఖపడాలనుకుంటాడు కదా ప్రతివాడు. ఎట్లాగూ అంటే పొద్దున్న వచ్చింది సుఖీభవ, సుఖంగా ఉండు. ఎట్లా సుఖంగా ఉండు? ఆత్మ ఇటువంటిది అని తెలుసుకుని. ఆత్మ ఎటువంటిది అంటే ఎన్నో రకాలుగా చెప్పచ్చు. పొద్దున మనం చూసిన దాంట్లో నాకు వర్ణాశ్రమ ధర్మములు లేవు, కంటికి అది ఇతర ఇంద్రియములకు కనపడేటటువంటి స్వరూపం కాదు, నిరాకార స్వరూపము, విశ్వసాక్షి, అసంగము. ఇటువంటి మాటలు అర్థమైతే తనలో తాను చూసుకుంటూ ఉంటే, తనలోనే ఆనందం కలిగితే అప్పుడు సహజంగా వైరాగ్యం వస్తున్నాడు. సహజంగా, బలవంతం చేయకుండా, ఇదెందుకు చీ అనకుండా, అది మంచిగా చేయడం నాకు అనవసరం, నాకైతే అవసరం లేదు. ఏమీ లేకుండానే నేను హాయిగా ఉంటే మళ్ళీ అవి ఇవి కావాలని కోరడం ఎందుకు? నాకు ఏం లేకుండానే హాయిగా ఉంది అనేటటువంటిది అనుభవం కలిగినప్పుడు సహజమైనటువంటి వైరాగ్యం వస్తుంది. జ్ఞాన వైరాగ్యం అనొచ్చు, లేక సహజమైనటువంటి వైరాగ్యం. దానికి కొంచెం సహాయకారంగా కొన్ని చెప్తున్నారు, కొన్ని సూచనలు చేస్తున్నారు అన్నమాట. జ్ఞానం వలన ఎట్లా మనం ప్రపంచాన్ని చూడొచ్చు. మీరు వినుంటారు భజ గోవింద స్తోత్రము అనేది ఒకటి శంకరాచార్యులు రాసింది. అట్లాంటివి ఇంకా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. అందులో ప్రపంచంలో ఉండే దోషాలు చూపిస్తారు. డబ్బా, ఇందులో ఈ దోషం ఉంది, మరి పెద్ద పాండిత్యమా, ఇందులో దోషం ఉంది, స్త్రీనా, ఇందులో ఈ దోషం ఉంది, తర్వాత సంఘము, అందులో ఈ దోషం ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో దోషం చెప్పుకుంటూ వైరాగ్యం కలిగించడానికి వీలుగా కొన్ని పెద్దలు చెప్పి పెట్టారు. చాలా చోట్ల వస్తాయి. అందులో ఊరిక ఉదాహరణకి భజ గోవింద స్తోత్రం చెప్పాను. జ్ఞానం కలిగిన తర్వాత దోష దృష్టి లేదు, ఏది దోషం కాదు, అంతా పరమాత్మే. అట్లా అని చెప్పి అన్నింటిని అనుభవిస్తాడా? ఉండడు. ఎందుకని?
అవసరం లేదు కాబట్టి. అది మంచి చెడు అనేది కాదు, అసలు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నాకు కావాల్సింది నా దగ్గరే ఉంది. ఈ దృష్టి రావాలి. దానికి సహాయకారిగా అంటే జ్ఞానాన్ని ఉపయోగించుకుని వైరాగ్యాన్ని పెంచుకోవడం. జ్ఞానాన్ని ఉపయోగించుకుని వైరాగ్యాన్ని పెంచుకోవడం ఎందుకండి? వైరాగ్యం లేకపోతే ఏమైంది? అటు జ్ఞానము ఉంటుంది, ఇటు ప్రపంచ విషయ సుఖాలు కూడా అనుభవిస్తూ ఉండొచ్చు కదా. అంటే దృష్టి దీని మీద దాని మీద రెండింటి మీద నిలబడడం కష్టం. ప్రపంచ విషయాల మీద దృష్టి గట్టిగా ఉంటే జ్ఞానం నిలబడదు. జ్ఞానం గట్టిగా ఉంటే ప్రపంచ విషయాల మీద దృష్టి నిలబడదు. ఏది చూసుకుంటాడు అంటే ఏది తేలికో అది. ఏది తేలిక? తనలో తాను ఆనందాన్ని చూడటం తేలిక. సరే, జనక మహారాజుకి అష్టావక్రుడు చెబుతున్నాడు, కృతాకృతే చద్వంద్వాని కదా శాంతాని కశ్యవా. కృతము అకృతము. కృతము అంటే చేయబడినది లేదా చేయవలసినది, అకృతము చేయబడనిది, ఇంకా చేయలేదు. ఇవి చేశాను నేను, అంటే ఇవి సాధించాను చెప్పుకుంటుంటాను. నేను ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇంకా ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి. ఇంత సంపాదించాను, ఇంకా ఇంత సంపాదించాలి. అలాగే ఈ బాధ్యతలు తీరిపోయినాయి, ఈ బాధ్యతలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి మాటలు వాడుతుంటాం కదండి. పూర్వం అయితే చెప్పుకునేవాళ్ళని, మేము ఈ యజ్ఞం చేసాం, ఇంకా ఆ యజ్ఞాలు చేయాలి. ఈ తీర్థయాత్రలు చేసాం, ఇంకా ఆ తీర్థయాత్రలు చేయాలి. ఇప్పుడు ఏదో చెప్తున్నారు, 12 లింగముల దర్శనము, స్పెషల్ బస్సు. ఇట్లాంటి 12 లింగాలు, 10 లింగాలు, 10 లింగాలు నేను చూశాను ఇంతకుముందు, ఇప్పుడు 2 లింగాలు ఇంకా చూడాలి. ఇవి ఇటువంటివి ఉంటాయని పెట్టుకుంటారన్నమాట. కృతాకృతే చ, కృతము అకృతము, చేసింది చెయ్యండి అనేటువంటి ద్వంద్వములు. చెయ్యాలి అని ఉంటే చెయ్యలేను, చేశాను, చెయ్యలేదు, ఇంకా ఇవి చేయాలి, అది ఎప్పుడు వస్తూనే ఉంటాయిట. ఇది చేశాను కాబట్టి అయిపోయింది, అంతము అనే మాట లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొత్తది వస్తూనే ఉంటుంది. సముద్రంలో అలలు వస్తూనే ఉండినట్లుగా ఈ శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. మరి ఎట్లా పోతుంది అంటే, పనులు పోవు, శరీరం మీద అభిమానం పోవాలి. శరీరం మీద అభిమానం పోతే నేను చేశానని అనిపించదు. అప్పుడు చేస్తే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. కృతాకృతే చ ద్వంద్వాని, చేశాను చేయలేదు అనేటువంటి ద్వంద్వములు కదా శాంతాని కస్య, ఎవడికి ఎప్పుడు తగ్గినాయా అన్నాడు. ఎప్పుడైనా చూసుకోండి, సృష్టి దగ్గర నుంచి ఏ కథల్లో, పురాణాల కథలు కానీ, మనకు తెలిసిన చరిత్రలు కానీ, రాజుల చరిత్రలు, వంశాలు, ఇవన్నీ చదువుతుంటాం కదా మనం చరిత్రలో. ఎవరికైనా నేను అన్ని పనులు చేశాను, ఇంకా నాకేం లేదనేది ఉంటుందా? ఎప్పుడు అది శాంతించదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇంకా 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 వస్తూనే ఉంటుంది. బావుల్లో, పూర్వం బావులు ఉండేవన్నా, ఇప్పుడు ఉన్నాయో లేవో, బావుల్లో నీరు తోడిన కొద్దీ మళ్ళీ ఊరుతుంటుంది, కొత్త నీరు ఊరుతుంటుంది. అట్లా ఈ పని చేశాను, కొత్త పని ఏదో వస్తుంది. ఏవం జ్ఞాత్వేహ నిర్వేదాత్, ఇది తెలుసుకోవాలి అన్నాడు. ఇది ఒక జ్ఞానం అన్నమాట అండి. ఇది ఏం జ్ఞానం? ప్రపంచాన్ని పరిశీలిస్తే వచ్చే జ్ఞానం. ఇది చెయ్యాలి, ఇది చేసేస్తే అయిపోతుందమ్మా అన్నట్టు ఎక్కడన్నా అనిపించింది ఎవరికైనా? చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఊరికే వస్తుందా అంటే, ఏదైనా ఒక పని చేస్తే, కర్మ అనేవాళ్ళు పూర్వం, కర్మ చేస్తే దానికి ఫలితం వస్తుంది. 2 రకాల ఫలితాలు. ఒకటేమో అప్పటికప్పుడు వచ్చేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ, అదొక ఫలితం. అంటే రెండో ఫలితం ఏంటి? కొన్ని సంస్కారాలు పడతాయి. ఇది చేస్తే బాగుంది, ఇది చేస్తే బాగలేదు, ఇది చేస్తే బాగుంది కాబట్టి మళ్ళీ చేద్దాం అనిపిస్తుంది. ప్రేరేపణ. మళ్ళీ చేసావు, మళ్ళీ బాగుంది అనిపించింది, ఇంకా గట్టిపడింది, మళ్ళీ చేయాలి. ఇట్లా చేయటం అనేటువంటిది జన్మలకు తీసుకెళ్తుంది అన్నాడు. ఇట్లా చేస్తే అయిపోయింది, ఒకసారి 2 సార్లు 3 సార్లు చేస్తే అయిపోతుంది, అక్కడితో మన పని అయిపోయిందని తర్వాత ఏం చేయక్కర్లేదు అన్నట్టు ఉండదు. ఇది చేశాను అంటే ఆ సంస్కారం లోపల పడి మళ్ళీ ఇంకొకసారి అటువంటి పని చేయడానికి ప్రేరేపణ కలుగుతుంది లోపల నుంచి. ఈ విధంగా జన్మలు వస్తాయంటున్నాడు. కర్మ వలన వచ్చేటువంటి బంధాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇది తెలుసుకున్నటువంటి వాడు నిర్వేదాత్, విసుగు చెంది వైరాగ్యము వలన భవత్యాగపరో ఔరతి,
నువ్వు త్యాగం చేస్తూ ఉండు అన్నాడండి. ఇది చెప్పింది మనకి. ఏం చెప్పాడు? త్యాగం పరుడవు కమ్ము, అన్నీ వదిలించుకో అన్నాడు. ఏ పని చేయొద్దు అని. ఔవ్రతి, ఏది పట్టుదల లేకుండా, వ్రతం లాగా అంటే ఇది చేసి తీరాలని సంకల్పించుకుని ఈ వ్రతాన్ని ఈ విధంగా చేయాలి, ఈ విధాన్ని ఈ విధంగా చేస్తాను అని సంకల్పించుకుని చేయటం అటువంటి వ్రతం. అటువంటిది ఏం పెట్టుకోమాక అంటున్నాడు. మరి ఏం పెట్టుకో? త్యాగాన్ని పెట్టుకో అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ సమస్య వస్తుంది. ఏంటి త్యాగం? అన్నీ వదలాలా, సన్యసించాలా భౌతికంగా అంటే? అది కూడా కాదు. జ్ఞానంలో ఏం చెప్తారు? సన్యసించడం అంటే అహంకారాన్ని, నేను కర్తను అనే భావాన్ని సన్యసించడం. నేను కర్తను కాదు. పనులు జరుగుతాయి, జరగవా? జరుగుతూ ఉంటాయి. ఎట జరుగుతూ ఉంటాయి? ప్రకృతి వలన. ప్రకృతి కర్మాణి క్రియమాణాని సర్వశః. ప్రకృతి వల్లనే అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అన్నారు. ఎవరు అన్నది? శ్రీ భగవానుడు చెప్పాడు. నువ్వు కర్తవు కాదు, కానీ కర్తను అనుకుంటున్నావు. వాడిని ఏమన్నాడు? అహంకార విమూఢాత్మ అన్నాడు. కొంచెం తిట్టినట్టుగా చెప్పాడు. అహంకారం చేత మూఢుడైనాడు, బుద్ధి చెడిపోయింది వాడికి. నేను చేస్తున్నా అనుకుంటాట. అసలు నిజమేమిటి? నేను కర్తను కాను. మరి ఎవరే కర్త? పనులు జరుగుతున్నాయి కదా అంటే నీ ఇష్టం, ఏదో సమాధానం చెప్పుకో. ఏం సమాధానం చెప్పచ్చు? ప్రకృతి చేస్తూ ఉంటుందండి అన్నాడు. ప్రకృతి ఎంత ఉంది కదా తిరగకుండా. ఆ ప్రకృతి ఏం చేస్తుందండి? నేను కదా చేసేదంటే, ఈ నేను అనే దాంట్లో కూడా ప్రకృతి ఉంది. మన శరీరం మొత్తం ప్రకృతితో తయారైంది. మనస్సు కూడా ప్రకృతితోనే తయారైంది. మనస్సులో మార్పులు వస్తుంటాయి. మారేదంతా ప్రకృతి. మనస్సులో కూడా మార్పు వస్తుంటాయి. మనస్సులో కూడా రాగద్వేషములు, కోరికలు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. పని చేయాలని ఆత్రం కలుగుతూ ఉంటుంది. పని చేయిస్తూ ఉంటుంది. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ప్రకృతి అనొచ్చు, అన్నిటినీ కలిపి. కొంతమందికి ఆ మాట ఇష్టం లేదనుకోండి. ప్రకృతి ఏంటంటే, ప్రకృతి జడ పదార్థం, ఏదో చెట్టు చాములు, రాయి రప్ప, అవి కర్త ఏంటి? అవి ఎట్లా పనిచేస్తాయి, ఎట్లా చేయిస్తాయి అంటే ఇంకో రకంగా చెప్పుకోవచ్చు. అంత ఈశ్వరుడు చేస్తున్నాడు అనుకోమన్నాడు. అన్నీ నాకు సన్యసించు, నేను చూసుకుంటానన్నాడు. చూసుకోవడం కాదు, నేనే చేశానని చూపించాడు. ఇక్కడ విశ్వరూపంలో, భగవద్గీత విశ్వరూప సందర్శనంలో చూపించాడు. ఏం చూపించాడు? వాళ్ళందరినీ నోట్లో పోతున్నారు. విశ్వరూపం నోటు తెరిస్తే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నాడు. అర్జునుడు చూశాడు, ఆ విశ్వరూపాన్ని చూశాడు, ఆశ్చర్యపోయినాడు, భయపడ్డాడు. అడిగాడు, ఎవరు నువ్వు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు అప్పుడు సమాధానం? కాలోస్మి అన్నాడు. నేను కాలస్వరూపాన్ని అన్నాడు. కాలం అంటే ఏంటి? మార్పు. నిన్న ఇవాళ అన్నాం అనుకోండి. నిన్న ఇవాళకి తేడా ఏంటంటే మార్పు, ఏదో మార్పు వచ్చింది. నిన్న అనేది మార్పు. సూర్యుడు ఇటు మళ్ళీ తిరిగి అటు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇట్లా ఏదో మార్పులు వస్తాయి కదా. మనలో మార్పు ఉంది, చుట్టూ వాతావరణంలో మార్పు ఉంది. అప్పుడు ఇప్పుడు అనే భావన కలుగుతోంది. అదంది కాలం. కాలం అంటే మార్పుకు సూచన. శ్రీ భగవానుడు ఏం చెప్పాడు? కాలోస్మి అన్నాడు. నేను కాలుణ్ణి అన్నాడు, కాలస్వరూపుణ్ణి. ఏం చేయడానికి వచ్చావంటే వీళ్ళందరినీ చంపడానికి వచ్చా అన్నాడు. ఎవరు? ఇక్కడ ఉన్న రాజులందరినీ చంపడానికే వచ్చాను నేను అన్నాడు. ఎందుకు? కాలం మార్పు, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం చంపాలనిపించింది, చంపుతున్నాను అన్నాడు. కాలస్వరూపంలాగా మాట్లాడాడు కృష్ణుడు అప్పుడు. విశ్వరూపం. వీళ్ళందరినీ చంపడానికే వచ్చాను. ఇంకా ఏమన్నాడంటే, నేను వీళ్ళందరినీ చంపేశాను అన్నాడు. ముందే చంపేశా. నోటి తెచ్చిపోతున్నారు కదా. నువ్వెవరు మరి అంటే అర్జునుడికి చెప్తున్నాడు, నువ్వెవరు? నిమిత్త మాత్రం అన్నాడు. నిమిత్తం అంటే పనిముట్టండి. ఊరికే నీకట్ట బుద్ధి పుడుతుంది, యుద్ధం చేయాలని బుద్ధి పుట్టింది, చంపాలని బుద్ధి పుట్టింది, నువ్వు చంపుతూ ఉంటావు. నేను చంపాను అనే అహంకారం నీకు వస్తుంది.
అసలు విషయం ఏంటి? నేను చేస్తున్నా, నీ ద్వారా చేస్తున్నా. ఒక్కొక్క పెన్ను ఉందనుకోండి, కలంతో రాస్తున్నాం. కలం అనేది మనం రాయడానికి ఒక పనిముట్టు. కలం రాస్తుందంటే అర్థం ఏంటి? కళాన్ని రాయించేవాడు ఉన్నాడు వాడు. అట్లాగే ఏ పనిముట్టైనా సరే, స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పుతున్నాను అనుకోండి, చేయించేవాడు ఎవడు ఉన్నాడు. చేసే పనిముట్టు కాదు ముఖ్యం, ఆ పనిముట్టు చేయించేది ఎవడు? అది ఈశ్వరుడు. సందర్భంలో నేను అన్నాడు అనుకోండి భగవద్గీతలో, కాలోస్మి, నేను కాలస్వరూపుడైనటువంటి నేను ఈ రాజులందరినీ చంపుతున్నాను, వీళ్ళందరూ చంపుతున్నాను. ఇంతకుముందే చచ్చిపోయిన వాళ్ళే వీళ్ళందరూ, చచ్చిపోయిన వాళ్ళని నువ్వు చంపు అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళని చంపు, కీర్తి నీకు వస్తుంది. కానీ అసలు విషయం గుర్తించు. ఏంటి? నిమిత్త మాత్రం అన్నాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రమేనయ్యా అన్నాడు. అది అందరికీ సరిపోతుందండి. అయితే ప్రకృతి అని చెప్పుకోవచ్చు. ఆ ప్రకృతి జడ పదార్థం కదా, నాకు నచ్చలేదంటే సరే ఈశ్వరుడు అని పెట్టుకో. ఈశ్వరుడు అన్ని పనులు చేస్తూ ఉంటాడు, చేయిస్తూ ఉంటాడు. మరి నువ్వెవరు? నా ఎవరికి వారు? నేనెవరు? నేను ఒకనండి, నాకు కూడా స్వతంత్రం ఉంది, నేను కూడా చేయగలను అంటే ఏం స్వతంత్రం ఉంది నీకు? ఏం స్వతంత్రం ఉందండి నీకు? 2 కాళ్ళ మీద నడిచే స్వాతంత్రం ఉందా? 2 చేతుల మీద నడిచే స్వాతంత్రం ఉందా? 4 కాళ్ళ మీద నడిచే స్వాతంత్రం ఉందా? ఏంటి ఎట్టి స్వాతంత్రం? మనం 2 కాళ్ళ మీద నడుస్తూ, నేను చూడు జంతువులు 4 కాళ్ళ మీద నడిస్తే నేను 2 కాళ్ళ మీద నడుస్తున్నాను అనుకోవచ్చు. అహంకారం అంటే అట్లా ఉంటుంది. అసలు విషయం ఏంటి? సృష్టి అట్లా జరిగింది. నువ్వు 2 కాళ్ళ మీద నడిచేటట్టుగా ఈ సృష్టి జరిగింది. నేను చూడు ఎంత దూరం చూస్తున్నాను, దూరాన్ని చూడగలిగేటట్టుగా ఈ కళ్ళు సృష్టి అయినాయి. నేను చూడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాను, మాట్లాడటానికి వీలుగా ఈ గొంతు సృష్టి అయింది. నాకు చూడు ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయో, ఆలోచించడానికి వీలుగా ఈ మెదడు సృష్టి అయింది. ఇవన్నీ ప్రకృతి అనండి, అది ఈశ్వరుడు అనండి. మరి నేను అంటే అహంకారం ఎక్కడుంది? ఇప్పుడు నేను చేస్తున్నా అంటే ఎక్కడ చేస్తున్నట్టు, ఎవరు చేస్తున్నట్టు? అది చెప్పాడు, నువ్వేం చేయటం లేదు, ఇది జ్ఞానం గుర్తించు. ఎందుకంటే ఏం చెక్కలా, యుద్ధం ఆపక్కర్లా, యుద్ధం చేయి నువ్వు. అంటే మనకు చెప్పినట్టు చూసుకుంటే వ్యవహారం, నీకు ఏ వ్యవహారం నిన్నటిదాకా ఏం చేసావు, ఇవాళ కూడా అదే చేయి, అన్ని వ్యవహారాలు చేయి. కానీ చిన్న మార్పు. ఏం మార్పు? నేను చేస్తున్నాను అనుకోవద్దు, నేను కర్తను అనుకోవద్దు. జరుగుతున్నాయి. ఎవరి ద్వారా? నా ద్వారా అనడం కూడా వద్దు. మనకెందుకు నా, ఎందుకు మళ్ళీ ఇక్కడ నా ఇద్దు? ఈ శరీరం ద్వారా, శరీరంలో ఉండే మనస్సు ద్వారా కొన్ని పనులు జరుగుతున్నాయి. చేయించేది ఈశ్వరుడు, లేకపోతే చేసేది అనుకోవడం, చేసేది ఈశ్వరుడు, లేక చేయించేది ఈశ్వరుడు. ప్రకృతి, గుణములు ఏమైనా చెప్పుకోండి, నేనైతే కాదు. నువ్వెవడివి మరి? కర్త కాకపోతే ఎవరని? ఇంకా దానికి ఆపోజిట్ ఏంటి? కర్తకి వ్యతిరేక పదం సాక్షి. ఊరక ఉండేవాడు, ఊరక తెలుసుకునేవాడు, చేయటం కాదు. మీ స్వరూపం అటువంటిది. ఎందుకట్టా వచ్చిందంటే ఇది ఒక రకమైన ప్రకృతి. ఆ ప్రకృతి ఏమో మారిపోతూ ఉంటే దీని యొక్క ప్రకృతి, దీని యొక్క స్వభావం, ప్రకృతి అంటే స్వభావం, దీని యొక్క స్వభావం అంటే మారకుండా ఉండటం ఆత్మ యొక్క స్వభావం. ఏం చేసినా సరే మారదు. అందుకనే ఏమన్నారంటే ఇదే దేవుడు అన్నారు. నీ లోపల ఏదైతే మారకుండా ఉందో అదే దేవుడు. అది అన్నిటినీ చేయిస్తూ ఉంటుంది ఆ శక్తి చేత. మధ్యలో నేను చేస్తున్నాను అన్న భావం వచ్చినప్పుడు దాన్ని అహంకారము అన్నారండి. పనులు జరుగుతూ ఉంటాయి, మధ్య మధ్యలో నేను చేస్తున్నాను అని ఈ శరీరాన్ని చూసుకొని నేను చేస్తున్నాను అనే భావాన్ని పెట్టుకుంటాడు. దాన్ని అహంకారము అన్నారు. అది పోవాలి. ఈ జ్ఞానం ద్వారా పోయేదంటే అది. నేను కర్తను అని అనుకోవద్దు, ఈ పనులు చెయ్యాలి అని అనుకోవద్దు. కృతాకృతములు అంటే అదే కదా, ఈ పనులు చేస్తే నాకేదో వస్తుందని అనుకోవద్దు. ఏమనుకోవాలి? నాకు సంబంధం లేదు. పొద్దున వచ్చిందంటూ అసంగము అన్న, నాకేం సంగము లేదు. కర్మ చేయాలి అవుతా నాకు సంబంధం లేదు. అసలు పనులు జరుగుతాయో జరగవో నాకు తెలియదు. జరుగుతాయేమో జరగని. ఏది శరీరము పని చేస్తున్నా చేయని. ఏ పని చేయాలి, ఈ పని ఆ పని లేదు. దానికి మీకు నచ్చిన భాష, ఈశ్వరుడు చేయిస్తాడు అని పెట్టుకోవచ్చు, లేదా ప్రకృతి చేయిస్తోంది, గుణాలు చేయిస్తున్నాయని పెట్టుకోవచ్చు. నేనైతే కాదు. ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఒక 10 సార్లు చెప్పుంటారు, ఇంకా 15 సార్లు చెప్పుంటారు. భగవద్గీత చాలాసార్లు వచ్చింది. అకర్తాభావం, అసంగం,
నీకేం అంటట్లేదు. అది జ్ఞానం. ఆ జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అన్నిటినీ వదులుకున్నట్లు అవుతుందండి. పని మానుకోవాలంటే ఈ పని మానేస్తాను, ఈ పనులు చేస్తాను, ఈ పని మానేస్తాను, ఈ పని మానేస్తాను అనేటే బాహ్యంగా కొన్ని విషయాలను వదిలేయటం సన్యాసం లాంటిది అనుకోండి. లేదా ఏదో అదేంటి కాశీకి వెళ్ళి ఫలానా దాన్ని వదిలేసి వచ్చాను, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. లేకపోతే వీళ్ళు దీక్షలు పెట్టుకుంటారు అప్పుడప్పుడు. ఆ దీక్ష పెట్టుకున్న వాళ్ళు 40 రోజుల పాటు నేను ఇట్లా ఉంటాను, వాటిని వీటిని వదిలేస్తాను. ఇవన్నీ వ్రతము కింద చేస్తూ ఉంటారు. మంచిదేనండి, వాళ్ళు తప్పు పట్టడం కాదు, అది ఒక రక పద్ధతి. జ్ఞాన మార్గంలో చెప్పేది ఏంటంటే నీకు అసలు కర్తవ్యము లేదు, కర్తృత్వము లేదు, కర్తవ్యము కావు. నువ్వు పనులు జరుగుతూ ఉంటాయి. అందువల్ల నీవు దేని మీద పట్టుదల లేకుండా చెయ్యాలా వద్దా అంటే జరగని ఏం జరిగితే జరగని, ఇది జరగాలి ఇట్లాగే జరగాలి అనుకుంటే నీకు సమస్య. ఇది లేదు ఇట్లాగు లేదు, ఏది ఎట్లా జరుగుతూ ఉంటే దానిని ఏం చేయాలి? సాక్షి మాత్రంగా ఉదాసీనంగా. ఉదాసీనో గుణైర్యో నవిచాల్యతే అంటాడు. అది భగవద్గీతలో. ఉదాసీనుల్లాగా ఉంటాడట, పైకి అన్నీ చేస్తూనే ఉంటాడు. ఉదాసీనం అంటే తూష్ణిం భావం. ఉదాసీనం ఊరకుండటం, తెలుగు చెప్పి ఊరకుండటం. ఊరకుండు, నా పనులు ఎట్లా జరుగుతాయండి? పనులని జరగకపోయిన వాళ్ళకి తిండి కావాలిగా మనకి. ఎట్లా జరుగుతుందండి అంటే వస్తుంది ప్రకృతిలో. ఏమంటే కాకులకి పిచ్చుకులకి ఏదో పావురాలకి వీటికి తిండి దొరకట్లా, చీమలకు దొరకట్లా, అట్లాగే నీకు కూడా దొరుకుతుంది. ఎట్టకో దొరుకుతుంది. కాదు నేను సంపాదించి ఏదో సామాన్లు తెచ్చుకొని వంట చేసుకొని అప్పుడు తినాలి, అవన్నీ జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? నేను బజార్కి వెళ్ళేటట్టు చేస్తుంది, సంపాదించుకునేటట్టు చేస్తుంది, వండుకునేటట్టు చేస్తుంది, నోట్లో పెట్టుకునేటట్టు చేస్తుంది, తినేటట్టు చేస్తుంది. ఇది ప్రకృతి అనండి, ఈశ్వరుడు అని. అటు జరుగుతాయి, వాళ్ళందరూ జరుగుతూ ఉంటాయి. నువ్వు చేయవలసిందేంటి? ఇప్పుడు నేను చేస్తున్నాను కర్తాభావం అది లేకుండా ఉండాలి. అదొక్కటి చేయాలి చాలు. అన్నీ జరిగినాయి. ప్రకృతి అనండి లేకపోతే దేవుడు అని, అన్నీ దేవుడు చేస్తున్నాడు. నేనేం చేయటల్లా, కూరకు చూస్తున్నాను. అది అసలైనటువంటి త్యాగం. ఆ విధంగా త్యాగం చేసి అన్నిటినీ వదిలే అన్నాడు. అట్లా కాకుండా చేస్తే ఎట్లా ఉంటుంది? కృతాకృతం, ఇది చేశాను ఇది చేయలేదు అనే భావం కనుక పెట్టుకొని ప్రపంచంలో తిరుగుతుంటే ఎప్పుడు చూసినా నీకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇది చేయాలి, ఇంకా ఇది చేయాలి. దానికి అంతము లేదు అన్నాడు. కదా శాంతాని కశ్యవ, అంతం ఏమన్నా ఉందా? చేయాలి అనేటువంటి మాటలకి అంతం ఎప్పుడు? అంతం లేదు. జన్మలు తిరుగుతూ ఇవాళ పని చేయడం, దానివల్ల సంస్కారాలు రావడం, మళ్ళీ చేయాలనిపించడం, ఇంకోసారి చేయడం, ఇంకా గట్టిపట్టడం, అది చేయడం, ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ ఆ జన్మలో కూడా ఇదే చేయడం, మళ్ళీ ఇంకా గట్టిపట్టడం, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. అంతం లేదు దీనికి. అంతం ఎప్పుడు వస్తుంది? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అన్నాడు. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఇవన్నీ దగ్ధం బూడిదైపోవాలి. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత. జ్ఞానం అనేటువంటి అగ్ని అంటే ఇప్పుడు చెప్పిందే. నేను కర్తను కాదంటే అన్ని పోయినాయి అన్నాడు. అన్ని కర్మలు పోతాయట నేను కర్తను కాదు ఒక మాట పెట్టుకుంటే. మరి నాకేంటాగండి అన్ని పోతాయంటే? బాహ్యంగానూ ప్రకృతి చేస్తూ ఉంటుంది, ఈశ్వరుడు చేస్తూ ఉంటాడు. అసలు నీకు కావాల్సింది ఏంటి? లోపల హాయిగా ఉండటం. హాయి అనేది ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. చెయ్యాలి ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇంకా చేయాలి, ఇవి పోతే నీకు హాయి అప్పటికప్పుడే వస్తుంది. మామూలుగా అయితే ఏం చేయాలి? ఏదైనా చెయ్యాలి అనిపించినప్పుడు దానికోసం ప్రయత్నం చేసి దానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుని తర్వాత ఆ పని చేసి దాన్ని ఏదో అనుభవిస్తే అప్పుడు నీకు సుఖం వస్తుంది అనుకోండి. ఇందులో ఏం జరుగుతుంది? అబ్బా నాకేం చేయక్కర్లేదండి అనుకున్నారు మీరు. నేనేం చేయక్కర్లా, జరగాల్సింది ఉంటే అదే జరుగుతుంది అనుకుంటే అప్పటికప్పుడే సుఖం. ఏదో చెయ్యాలి, చేసి సాధించి అనుభవించాలంటే టైం పడుతుంది. దానికి ఏం చేయక్కర్లేదండి, నాకు అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు అనుకుంటే అప్పటికప్పుడే హాయిగా ఉంటావు.
అంటే ఇదంతా కూడా ఏంటి, పొద్దున చెప్పినట్టు సుఖీభవ, ఎప్పుడు హాయిగా ఉండటం కోసం చెప్పిన శాస్త్రమే కానీ మిమ్మల్ని ఇంకా ఇంకా బంధించడం కోసం కాదు. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా రూల్స్ ఉంటాయి. నువ్వు పొద్దున్నే లేవాలి, సూర్యోదయానికి ముందు లేవాలి, సూర్యోదయానికి ముందే కాలకృత్యములు తీసుకుని ఏదో స్నానం అది చేసి రెడీగా ఉండి ఇటువంటి బట్టలు కట్టుకుని ఇటువంటి బొట్లు పెట్టుకుని ఈ విధంగా విగ్రహాలను పెట్టుకుని ఇట్లా పూజలు చేసి తర్వాత ఈ ధర్మాలు ఆచరించి ఇట్లా ఇట్లా చెప్పారనుకోండి, అదంతా నిన్ను బంధించినట్టు అవుతుంది. ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది ఎప్పుడు చూసినా ఏదో చెయ్యి చెయ్యి చేయని. ఎందుకు అవన్నీ వచ్చినాయంటే నువ్వు చేయాలి అంటున్నావు కాబట్టి. ఏదో చేయాలి అనుకునే వాళ్ళ కోసం నీ ఇష్టం వచ్చింది చేయంటే పాడైపోతారు వాడు. అట్లా కాకుండా కొన్ని రూల్స్ పెట్టి ఇట్లా చేయి అంటే కొంత మార్గంలోకి వస్తారు వాళ్ళు. వాళ్ళ కోసం చెప్పింది ధర్మశాస్త్రం ఉన్నది. ఇప్పుడు నీ కోసం ఏం చెప్తున్నా, నీ కోసం అంటే ఇది వినేవాళ్ళ కోసం. జనక మహారాజు అనుకోండి, కథలో అయితే జనక మహారాజు, ఇప్పుడు మనం చెప్పుకుంటే ఇది వినేవాళ్ళ కోసం, ఈ ఆత్మజ్ఞానం అర్థమైన వాళ్ళ కోసం ఏం చెప్తున్నారు, నువ్వేం చేయక్కర్లేదు. మరి ఏం చేయక్కర్లేకపోతే నీకేంటి, లోకంలో వాళ్ళకేమో ఏం చేయక్కర్లేదంటే వాడు పాడైపోతాడు, వాడికి ఎటు కాకుండా పోతాడు. మనకి ఏమీ చేయక్కర్లేదంటే ఏం జరుగుతుంది, నీకు లోపలే ఆనందం వస్తుంది. నీకు కావాల్సింది అసలు ఆనందం, సుఖీభావ కదా. ఆ సుఖీభావ అనేది నువ్వు ఊరకున్నా వస్తుంది. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉత్సులందు చేరనేలా మనసా దుఃఖమందు దూరనేలా. ఊరకుంటే సుఖం ఉంటే, ఇది అర్థమైందా? ఊరకుంటే సుఖం ఉంటుందని చేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయాలి. ఊరకుంటే సుఖం ఉంటే, ఊరకుంటే అంటే శరీరం ఊరకుంటే అని అర్థం కాదు. మళ్ళీ లోపల ఇది చెయ్యాలి అని అనుకోవద్దు, అది ఊరకుండటం. ఊరకుండండి, చెయ్యాలి అని లేదు, చెయ్యకూడదని లేదు. శరీరం ఎట్లాగో చేస్తూ ఉంటుంది, లోపల ఏదో ఆలోచన వస్తుంది, లేదా బయట వాళ్ళు ఎవరో చెప్పి చేయిస్తారు మన చేత, ఇట్లా చేయవలసిన పరిస్థితులు అట్లా వస్తాయి. ఏదో అని కానీ అన్ని అటు ఊరికి చూస్తూ నేను చేసేదేముంది జరుగుతున్నాయి, నేను చేసేదేమో జరుగుతున్నాయి, ఇట్లా చేయాలని అనిపించింది చేశాను, నాదేం లేదు అన్నట్లుగా చేస్తూ ఉంటే ఇది రహస్యం అర్థమవుతుంది. ఊరకుంటే అది అన్నమాట, అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను, నేను చెయ్యాలి అనే భావం లేకుండా ఉంటే మీరు ఊరకున్నట్టు. వదాసీనో గుణైర్యో న విజాల్యతే అంటే అది. నేను ఉదాసీనంగా ఉంటాను, గుణములు పనిచేస్తూ ఉంటాయి. గుణములు అంటే ప్రకృతిలో ఉన్న శక్తులు, అవి పనిచేస్తూ ఉంటాయి. ఆ దృష్టితో చేయమంటున్నాను నేను. అట్లా చేస్తే ఏమవుతుంది, ఇది చెయ్యాలి, కృతము అకృతము, చెయ్యాలి, చెయ్యలేదు, ఇంకా చెయ్యాలి, ఇటువంటి భావాలు లేకుండా ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాన్ని అట్లా జరుగుతూ ఉండనిచ్చి మనం ఎట్లా ఉండాలి, హాయిగా ఉండాలి. సుఖీభవ, హాయిగా ఉండాలి. ఆ హాయిగా ఉండటం కోసం చెప్పినటువంటి కొన్ని యుక్తుల్లో ఇదొకటి. ఏంటి ముఖ్యంగా, ఎందుకంటే వ్యవహారం ఎట్లా అనే మాట వస్తూ ఉంటుంది. ఇది జ్ఞానం కలిగింది, మరి వ్యవహారం ఎట్లా, ఏం చేయబోదు ఎట్లా, ఆత్మ కర్త కాదు అంటున్నారు, ఎట్లా మరి ఏం చేయాలి అంటే ఇది జరుగుతూ ఉంటాయి, అవి జరగండి. నీకు కావాల్సింది ఏంటి అసలు, నీకు కావాల్సింది ఏంటి, ఎవరికైనా సరే సుఖంగా ఉండటం కావాలి. ఆ సుఖం ఇట్లా వస్తుంది, ఏం చేయకుండా వస్తుంది. ఊరకుంటే సుఖము ఉంటే, ఇప్పుడు మనం చదువుతున్నాం, నేను ఇప్పుడు ఒక 10 సెకండ్ల పాటు ఆగాను, నేను ఊరుకున్నాను, మీరు కూడా ఊరుకున్నారు. హాయిగా ఉందా, బాధపడ్డారు ఏమన్నా? ఏంటి ఊరికే ఉన్నాడు, ఇంకా మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? అనుకుంటే బాధ వస్తుంది. అట్లా కాదు, నేను ఊరికే ఆపా, ఏం చేయక్కర్లేదు. ఇది ఊరకుంటే సుఖము ఉంటే. ఇంకా మీకు ఇది అర్థం కాలేదంటే మళ్ళీ పొద్దున్న చెప్పినట్టు నిద్రలోకి వెళ్ళి, గాఢ నిద్రలో ఊరికే ఉన్నారు, హాయిగా ఉన్నారు. అట్లా ఇప్పుడు కూడా ఊరుకుండొచ్చు. ఊరకుంటే మరి పని చేసేటప్పుడు ఎట్లాగో అంటారు. పని చేసేటప్పుడు ఊరికి ఇట్లా కూర్చోబెడితే బాగానే ఉంది, ఏదైనా ఆ పని ఈ పని చేయాల్సి వస్తే ఎట్లాగూ అంటే
ఈ జ్ఞానం ఉండాలి వెనకాల. నేను చేస్తున్నాను అనే భావం లేకుండా ఎన్ని పనులైనా చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. భగవద్గీతలో చెప్పింది అది, ముఖ్యంగా చెప్పింది. మళ్ళీ చెప్పింది ఏంటంటే, ఒక చోట నీ కర్మలని నాకు అర్పించేయి అంటాడు. నీ కర్మలు నాకు అర్పించడం ఏంటి అంటే, నేను చేసేది నేను కాదు అనుకోవడమే అర్పించడం అంటే. ఏ పండు ఫలం అయితే తీసుకెళ్ళి అర్పిస్తాం. నీ చేసేటువంటి పనులన్నింటినీ నాకు అర్పించు అంటే, నేను చేసి ఏ పని చేసినా సరే దాని ఫలితం నీకు, నాకు అక్కర్లేదు, ఫలితం నాకు అక్కర్లేదు, అది దృష్టి. లేదా అసలు నేను చేసేవాడిని కాదు, అది అన్నీ ఆయనకు అర్పించినట్టు. భక్తిభావంతో చెప్తే అన్ని దేవుడికి అర్పించు. లేదా ఇంకో రకంగా చెప్తే అసలు నేను చేసేది కర్తను కాదు, నేను చేసేది నేను కాదు. కుర్వన్నపి నలిపితే అంటాడు. అసలు చేస్తూ ఉన్నా సరే అంటుకోడు. ఏం చేస్తూ ఉన్నా ఎంత ఘాటుగా చెప్పాడంటే, భగవద్గీతలో ఒక చోట చాలా ఘాటుగా గంభీరంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు గనక అకర్త భావంలో ఉండి, అంటే చేస్తున్నాననే భావం లేకుండా ఉండి, అయ్యో చేశాను, ఇట్ట చేశాను, అట్ట చేశానని ఊరిక కింద మీద తర్జన భర్జనలు పడకుండా నీ బుద్ధి నిశ్చలంగా ఉంచుకోగలిగితే, ఈ లోకులందరినీ చంపినప్పటికీ చంపిన వాడవు కావు. మర్డర్ చేసినా సరే మీకు మీద కేసు లేదనమాట. ఇక్కడ ఊళ్ళో ఎవరైనా కేసులు పెట్టచ్చు, కానీ దేవుడి దగ్గర కేసు ఉండదు మీకు. ఎంతమంది చంపినా ఉండదు అన్నాడు. అయితే కండిషన్ పెట్టాడు. ఏం పెట్టాడు? అకర్త భావంతో చేయాలి. పైకి అకర్తనానికి చేస్తే వస్తుంది, అట్లా కాదు. నేను చేయటం లేదు, మరి చేయటం లేదన్నవాడు ఎందుకు చంపుతాడండి? చంపాలనిపిస్తుందా? చేయటం లేదు అన్నవాడు ఇంట్లో కూర్చొని ఉండొచ్చు కదా, బయటికి వెళ్ళడం ఎందుకు, యుద్ధం చేయడం ఎందుకు, వాళ్ళని వీళ్ళు చంపడం ఎందుకంటే అది వచ్చింది. అది చెప్పాడు. ధర్మాద్ధి యుద్ధాశ్రయో క్షత్రియస్య న విద్యతే. ధర్మయుద్ధము అని నీకు వచ్చింది, నువ్వు కావాలని కోరింది కాదు ఇది. యుద్ధం అట్లా వచ్చింది, పరిస్థితులు అట్లా వచ్చినాయి, నువ్వు చేయవలసి వచ్చింది. ఇదంతా ఎవరు నియమిస్తున్నారు? కాలోస్మిలో కక్షైకృత్ ప్రవృద్ధో, నేను కాలస్వరూపుణ్ణి, ఈ ప్రపంచానంతా నేను సంహరించడానికి వచ్చానన్నారు చెప్పారు కదా. అది నడిపిస్తోంది, అది గుర్తించాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకా అదే జరుగుతోంది. ఏమైనా చేయాలా? ఏం చేయక్కర్లేదు. మరి ఏం చేయకపోతే నువ్వు ఎవడు ఏమైపోతావు? నువ్వు చిక్కిపోతావు రోజు రోజుకి. నేను చేస్తుంటే కండలు బలిసి గట్టిగా ఉంటారు కదండి. రోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కండలు గట్టి పడితే చూడటానికి బాగుంటారు, మనుషులు అందంగా తయారవుతారు. ఏం చేయకుండా ఉంటే చిక్కిపోతారు. అంటే ఏంటి? ఇక్కడ లోపల ఆత్మస్వరూపం అది స్పష్టంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానికి చిక్కటం బలవటం అదే ఉండదు. ఆ స్వరూపంగా ఉండాలి. నువ్వు కర్తను కాదు అంటే నువ్వు ఆ స్వరూపంలో ఉన్నట్లు జ్ఞాన మార్గంలో చెప్తే, ఈ జ్ఞాన మార్గంలో చెప్తే నేను కర్తను కాదు, చేయటం లేదు, ఎవరు చేస్తున్నా నాకు అనవసరం, ఏదో జరుగుతున్నాయి అంతే. శరీరం నేను కాదు, పని చేసేది నేను కాదు, అవి జరుగుతున్నాయి. దీని సారాంశం ఏంటి? చెయ్యాలి అని లేదు, చెయ్యకూడదు అని లేదు. ఏ క్షణానికి ఏది ఎట్లా జరుగుతూ ఉంటే దాన్ని నేను కర్తను కాదు అన్న దృష్టితో చేస్తూ ఉండాలి. అంటే బాగా ఇది జ్ఞానం గట్టిపడాలి. నేను కర్తను కాదు. అది ముఖ్యం. అది చెప్తున్నాడు. చెప్తే ఏమవుతుందో ఆ విధంగా చేస్తూ ఉంటే ప్రపంచంలో నీకు బాధ ఉండదు. ఇంకా ఇది చేశాను, ఇది చేయలేదు అనుకుంటే మనస్సు లోపల ఇంకా చేయాలి, చేయలేదు కదా అనిపిస్తూనే ఉంటుంది. అనిపించడం జన్మలు కొనసాగుతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఉండాలంటే ఇది నేను కర్తను అనేటువంటి భావాన్ని తీసేయాలి. అందువల్ల భవత్యాగపరో వ్రతి, త్యాగం చేయి అన్నిటినీ. ఎట్లా త్యాగం చేయాలి అంటే నేను కర్తను అనే భావాన్ని త్యాగం చేయాలి. తరువాత కస్యాపి తాత ధన్యస్య లోకచేష్టావలోకనాత్ జీవితే చా బుభుక్షా చ బుభుత్సో పరతం ఉపరమంగతాం. ఇంకా జ్ఞానాన్ని ఉపయోగించి, జ్ఞానం వివేకం ఉపయోగించి ఇంకో రకంగా చెబుతున్నాడు. ఈ లోకచేష్ట అవలోకనం, లోకచేష్ట అంటే లోకంలో జరిగే పనులని అవలోకించటం వల్ల,
అంటే ఇక్కడ జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది. ఏమన్నా రోజు న్యూస్ పేపర్ కానీ లేకపోతే న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి కదా, ఇవి చూస్తూ ఉంటే వార్తలు వస్తూ ఉంటాయి. వార్తలు చూస్తుంటే ఏమిటండి, అసహ్యంగా ఉంటాయి కొన్ని కొన్ని. ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఏంటి 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 అని. ఎక్కడ యుద్ధాలు, అదేంటి హత్యలు, ఆత్మహత్యలు, ఏంటి ఇవన్నీ ప్రపంచం అంతా. అంటే అవి అటువంటి వార్తలే వస్తాయండి. అందరు బాగుంటే వార్త ఏముంది, ఇంకా అందరు బాగున్నారు, ఈ ఊళ్ళో అందరు బాగున్నారు, ఎవడు వార్త వేయడు. ఏదో అవి ఇవి జరిగేటప్పటికి ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది, 50 మంది చచ్చారు, ఇటువంటి వార్తలు వస్తుంటాయి కదా. అవన్నీ చూస్తూ ఉంటే ఎటువంటి జ్ఞాని దృష్టితో చూస్తే ఏమవ్వాలి, ఏంటి ప్రపంచం అట్లా అనిపించాలంటున్నాడు. ఏంటి ప్రపంచం, లోకచేష్టావలోకనాత్, లోకచేష్టమును చూస్తూ ఉండటం వలన ఎవడికి ఇటువంటి దృష్టి కలగకుండా ఉంటుంది అని ప్రశ్న వేస్తున్నాడు. ఎటువంటి దృష్టి, జీవితేచ్ఛా, జీవించాలి అనే కోరిక ఉండకూడదు. ఇంకా ఎందుకు ప్రపంచంలో ఎన్నాళ్ళు బతుకుతావు, ఎందుకు ఇట్లా బతకాలనుకుంటున్నావు నువ్వు, దేనికోసం, మంచంలో పట్టడం కోసమా, ఎందుకు చూస్తున్నాం కదా మనం, దేనికోసం బతకాలనుకుంటున్నావు, ఇంకా ఏదో సాధించాలా అంటే ఏమంటున్నాడు, ఈ లోక చేష్టం చూసిన తర్వాత బ్రతకాలనే కోరిక కూడా పోతుందిట. బ్రతకాలనే కోరిక అంటే నేను చచ్చిపోతానని కాదు, మళ్ళీ జ్ఞానం వెనకాల ఉంది కదా. ఆత్మదృష్టితో చెప్పినప్పుడు శరీరాన్ని ఇంకా ఉంచుకోవాలి అనే దృష్టి ఉండదు, చంపేద్దామని ఉంది అది ఉండదు, నాకు సంబంధం లేదు అనే దృష్టి ఉండాలి. జీవితేచ్ఛా బుభుక్షాచా, బుభుత్స ఉపశమంగత, బుభుక్ష బుభుత్స అని చెప్పాడు. ఒకటేమో అనుభవించాలనేటువంటి దృష్టి ఉంటుందా, ఫలానా దాన్ని ఫలానా దాన్ని ఫలానా దాన్ని, అది కూడా పోతుందన్నాడు. మూడోది బుభుత్సోపశం, తెలుసుకోవాలనే కోరిక, అది కూడా చెప్పాడండి. మనలాంటి వాళ్ళ కోసం మరీ ఎక్కువగా తెలుసుకోవద్దని కావాలి. బుభుత్సోపశమంగత, కొందరికి ఉంటుందండి, పెద్ద పెద్ద లైబ్రరీలు లాంటివి ఉంటాయి, చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు, చాలా గ్రంథాలు, శాస్త్రాలు, ఇవి చదివి అవి చదివి ఇది చదివి ఇది చదివి ఇది. అటువంటి వాళ్ళు ఎందుకు పనికొస్తారు, మనలాంటి వాళ్ళకి బోధించడానికి పనికొస్తారు. ఈ సంవత్సరం ఏంటి, నాకు ఇక్కడ మాటలు అర్థం కాలేదండి, శ్లోకం అర్థం కాలేదని తీసుకెళ్తే పండితుడి దగ్గరికి దాన్ని చక్కగా అర్థం చెప్తారు, వివరించి ఆ సంస్కృతము ఆ మాటలన్నిటికీ అర్థం చెప్పగలిగిన పండితులు ఉంటారు. మనలాంటి వాళ్ళ కోసం ఉపయోగిస్తారు. వాళ్ళకేంటి ఉపయోగం, ఎక్కువ పుస్తకాలు చదివితే వాళ్ళకెవరికి, మనకే అనుకోండి, మనం మరీ ఎక్కువగా చదువుతున్నాం అనుకోండి, అది ఇది ఇది అది అది. మీరు ఏం చదువుతుంటారండి మంత్రి పరిపాలనలో, ఏం చదువుతుంటారండి, ఏం చెప్తారు మీరు, ఎక్కువగా అష్టావకరికి చదువుతూ ఉంటామండి, ఎప్పుడు చూసినా అదేనా, వేరే ఏం లేదా, చాలు అష్టావకరికి చాలు. అష్టావకరిలో అంతా చదవం మనం, ఎప్పుడు అక్కడో శ్లోకం అక్కడో శ్లోకం 10 శ్లోకాలతో అయిపోతుంది మన సత్సంగం. ఎందుకు అంతకంటే ఎక్కువ ఎందుకు, కాదండి. ఒకసారి ఎప్పుడైనా ఈ పుస్తకం మొత్తం చదివితే బాగుంటుంది కదా, అసలు ఏముందో చూడాలి కదా, మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం దాకా. అవసరమా అది అంటే, అవసరం అనిపిస్తే చదువుకోవచ్చు, అవసరం అనిపించిన వాళ్ళకి చదువుకోవచ్చు. మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకండి ఎంత చదివేం లాభం, దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ఉండు అన్నాడు. ఇంకా తర్వాత ఏం చదవాలి, ఇంకా మీరు దేహం నుంచి వేరు చేసుకోండి, చైతన్యమునందు అట్లా చైతన్యమునందు ఆగి చూడు. ఎప్పటికప్పుడే సుఖము బంధం మోక్షం అంటే ఏంటి, ఇంకేం కావాలి నీకు. అందుకని ఎక్కువగా చదవటం అనేటువంటి దాన్ని కూడా ఈయన నిరసించాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా ఒకసారి ఆత్మజ్ఞానం అంటే ఆత్మని తెలుసుకుంటే తర్వాత ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి బుభుత్స, కుతూహలం ఉండకూడదు. అది కూడా చెప్తున్నాడు. అంటే ఏంటివి, ఇటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి కొంతమంది, ఎందుకు ఇటు చెప్పాల్సి వచ్చిందంటే కొంతమందికి ఇటువంటి కలుగుతుంటాయి. జీవితేచ్ఛ, బుభుక్ష, బుభుత్స, జీవించాలి అనేటువంటి కోరిక, ఏదో అనుభవించాలి అనేటువంటి కోరిక. మూడోది ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. ఇవన్నీ కూడా పోతే అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. ఇది చూడండి, దేనికోసం ఇవన్నీ హాయిగా ఉండటం కోసమే కాదండి. ఈ చదవాలంటే నీకు హాయి ఉండదు. ఎందుకు, నువ్వు కర్తవ్యం వచ్చింది నీకు. అది చదివితే ఈ పుస్తకం అంతా చదివిన తర్వాత నేను సుఖపడతాను అన్నారు అనుకోండి, పుస్తకం చదవడానికి 3 నెలలు పట్టింది అనుకోండి. ఈ 3 నెలల పాటు కొంత అశాంతి ఉంటుంది. 3 నెలల తర్వాత నీకు ఏమైనా వస్తుంది. అట్లా కాకుండా ఇప్పటికిప్పుడే
పొద్దున ఏం చెప్పాడు? అసంగ, నిర్వికార, విశ్వసాక్షి, సుఖీభవ. ఒక్క మాట చాలు అందులో. అప్పటికప్పుడు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంక చదవాలి అక్కర్లేదు. మరి ఎందుకు చదువుతున్నాం మనం అంటే ఊరికి మననం చేసుకోవడం కోసం ఏవో కొన్ని అక్కడక్కడ ముఖ్యమైన 4-5 తీసుకుని ఇక్కడ శ్లోకం అక్కడ చదువుకోవచ్చు. లేకపోతే ఏదో యోగ వాసిష్టం లాంటివి కొద్దిగా మరి దారి తప్పిపోకుండా పక్కతో పట్టకుండా ఇది కాస్త పెట్టుకుంటే ఇది మననం జరుగుతూ ఉంటే ఇది మనని ఈ దోవలో ఉండేటట్టు చేస్తుంది. అంతే. ఆత్మదృష్టితో చెప్పినప్పుడు జిజ్ఞాస కూడా అవసరం లేదు. అందుకని దాని మీద కూడా నిర్వేదం, విసుగు వచ్చేసిందిరా. ఏం చేయబుద్ధి కావట్లా. అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం అసత్యం నిందితం హేయం ఇది నిశ్చిత్య శామ్యతి. సర్వస్థాన్ని చూస్తున్నాడు, సర్వాన్ని. అనిత్యం అని ఒక మాట ఉందండి. అనిత్యం అన్న మాటతో అంతా కొట్టిపారేశాడు. ఇది మంచిది, చెడు, మంచిదాన్ని సంపాదించుకోవాలి, చెడుదాన్ని వదిలించుకోవాలి. అట్లా కాకుండా అన్నిటినీ వదిలించుకునేటువంటి యుక్తి జ్ఞానం. ఏంటా జ్ఞానం? అనిత్యం. ఏది సంపాదించినా నిలవదు, పోతుంది, నశించిపోతుంది. కాదండి, నేను చాలా శాశ్వతంగా నిలబడేటట్టు కొన్ని సంపాదించాను. ఏం సంపాదించాను? ఏదో పాలరాతి విగ్రహాలు అట్లాంటివి తీసుకొచ్చి ఈ గుడి కడితే ఇది 2000 సంవత్సరాలు ఉంటుంది అన్నారు అనుకోండి. అటువంటివన్నీ మనం చేసామనుకోండి, అది అనిత్యం అవుతుందంటే 2000 సంవత్సరాలు అయిన తర్వాత అయినా పోతేగా అది అనిత్యం. కాదండి, అవి శాశ్వతంగా ఉంటాయి, నేను సంపాదించుకున్నవి శాశ్వతంగా ఉంటాయి. నేను టీవీ కొనుక్కున్నాను మొన్ననే, అది కనీసం ఒక 20 ఏళ్ళు పనిచేస్తుంది అన్నారు అనుకోండి. 20 ఏళ్ళు నువ్వు ఉంటావా? టీవీ పనిచేస్తుంది, నువ్వు పనిచేస్తావా 20 ఏళ్ళు? మన శరీరమే మన వశంలో లేదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అనిత్యం అంటే అది. అన్నీ ఉండొచ్చు, మనమే అనిత్యం. అనిత్యం అన్నాడు. కానీ సర్వమే వేదం, అనుభవింపబడే వస్తువులు, అనుభవించాలి అనుకునేటువంటి మనస్సు, ఆ రెండు కూడా అనిత్యమే. అనిత్యం సర్వమే వేదం తాపత్రితయ దూషితం. తాపత్రయాలతో దోషం, తాపత్రయాలనే దోషములతో నిండినది. తాపత్రయాలంటే ఏంటి? మామూలుగా అంటున్నాం తాపత్రయం అంటుంటాం. తాపత్రయాలు అంటే 3 రకములైన, త్రయం అంటే 3 రకాలైన ఇబ్బందులు ఉన్నాయి ప్రపంచంలో, కష్టాలు. మీకు తెలిసింది అనుకోండి, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని 3 రకాలుగా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైన తనలో నుంచే కష్టాలు వస్తుంటాయి. ఏదో రోగం, రొప్పు, లేదా మనసు చెంచలిస్తూ ఉండడం, అదే ఇది కావాలంటాం, కోరికలు, ఇదంతా తనలో తానికి వచ్చేటువంటి దుఃఖం. ఆది భౌతికం ఇతర భూతములు అంటే ఇతర వ్యక్తుల వల్ల కానీ, ఇతర జంతువుల వల్ల కానీ, లేదా ఈ చెట్లు చేమలు మొదలైన వాటి వల్ల, అవంతా భూతములు అనుకుంటే ఇతర భూతముల వల్ల, ఇది జంతువులు, పాములు, తేళ్ళు ఇట్లాంటి ఉంటాయి కదా, మన బాధ పెట్టేవి, వాటి వల్ల వచ్చే దుఃఖం. మూడవది ఆది దైవికం, దైవికంగా వచ్చేటటువంటివి, భూకంపాలు, తుఫాన్లు, మళ్ళీ ఎండలు ఎక్కువగా ఉండడం, వానలు తక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ దైవం వల్ల వచ్చేటటువంటి కష్టాలు. ఈ 3 రకాల కష్టాలు చెప్తారు. ఇవన్నీ మనం ఈ 3 రకముల కష్టములు ఏమి అంటే పరీక్షలు రాసిన రాయక్కల, గుర్తుపెట్టుకోగల రకరకాల కష్టాలు ఉన్నాయి. అసత్యం, నిందితం, హేయం. అసత్యం, అనిత్యం, అనాసత్యం దాదాపుగా ఒకటే, అది ఎక్కువ నిలబడదు. నిందితం, దీని అందరూ నిందిస్తుంటారు, చీ అంటూ ఉంటారు ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడల్లా. హేయం, వదిలించుకోదగినది. ఇది నిశ్చిత్య శామ్యతి. ఈ విధంగా ఆలోచించి వాడు ఊరకుంటాడు. ఊరకుండటం అంటే ఇందాక చెప్పాను, చెయ్యాలి అనే దృష్టి లేకుండా ఉంటాడు. అబ్బాయి అది కాదండి, అసలు నిజంగానే చేయటం మానుకోవాలి, ఏ పని చేయకుండా డబ్బు తీసుకొని కూర్చోవాలి, గుహల్లో కూర్చొని ఏదో తపస్సు చేసుకోవాలి, లేదా సన్యాసం తీసుకోవాలి, అట్లా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. జ్ఞాన మార్గంలో అట్లా కాదు. ఎందుకని? అక్కడ కూడా ఏదో చేయాలి అనే దృష్టి ఉంది నీకు. ఇది వదులుకొని అక్కడికి వెళ్ళి అక్కడేదో చేయాలంటావు కదా, అంటే చెయ్యాలి అనే దృష్టి ఉంది. అది కూడా కాదు. అందువలన చెయ్యాలి అనేటువంటి దృష్టిని తీసేసుకోవడం ముఖ్యం. ఇక్కడ అక్కడ లేదు.
మరి చేస్తావా చేయవా అంటే ఏమో ఈశ్వరుడు ఎట్ట నడిపిస్తాడో ఈ శరీరాన్ని అట్ట జరగని. రేపొద్దున ఏమవుతుంది ఏమో ఎట్ట చేస్తాడో, ఏ క్షణానికి ఏమవుతుంది ఏమో, ఏ క్షణానికి ఏం జరుగుతుందో జరగని. ఇది నిశ్చిత్య శామ్యతి, ఈ విధంగా నిశ్చయించి వాడు ఉపశమిస్తున్నాడు అంటే వదులుకొని సుఖపడుతున్నాడు. కోసౌ కాలో వయక్యం వా యత్ర ద్వంద్వానినో నృణాం తాన్యుపేక్ష యథా ప్రాప్తవర్తి సిద్ధిమవాప్యాత్. ఇందాక ముందు చెప్పి మొదటి శ్లోకంలో ద్వంద్వములు అన్నాడు, అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ద్వంద్వములు లేనటువంటి సమయం ఏమన్నా ఉందా? కోసవు కాలో వయక్యం వా, ఏ కాలంలో లేకుండా ఉంటాయి, లేదా ఏ వయస్సులో వాళ్ళకి లేకుండా ఉంటాయి అంటే అందరికీ ఉంటాయి, అన్ని కాలాల్లోనూ. మనం ఏదో చెప్తాం త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, ఇటువంటి వాటిలో చాలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, అటువంటివి ఏం లేవండి. మనకి అన్ని కాలాల్లోనూ రాక్షసులు ఉండేవాళ్ళు. పురాణాల ప్రకారం అన్ని కాలాల్లోనూ రాక్షసులు ఉన్నారు, అన్ని యుగాల్లోనూ రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అందుకని ఏం చెప్తున్నారు, కోసవు కాలో, ఏ కాలం ఏ వయస్సు ద్వంద్వములు లేకుండా ఉన్నది. ద్వంద్వములు అని ఒక మాటలో ఏం చెప్పాడు, ద్వంద్వములు అంటే రెండు కలిసి ఉంటాయి, సుఖము దుఃఖము, ఇది ఒక ద్వంద్వం, రెండు కలిసి. సుఖం ఉంటే దుఃఖం ఉన్నట్టే, కాసేపు సుఖం ఉంటే మళ్ళీ అది మారిపోతే దుఃఖం వస్తుంది. పుణ్యం పాపం, మంచి చెడు, రాగం ద్వేషం, శీతం ఉష్ణం, ఇటువంటి మాటలు వాడుతుంటాయి. ఇవన్నీ ద్వంద్వాలు అంటారు. నాకు అచ్చగా చలికాలమే కావాలి ఉండదు, అచ్చగా ఎండాకాలం కావాలి ఉండదు, మారుతూ ఉంటాయి. మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది, మనకు వచ్చే సుఖ దుఃఖాలు కూడా మారుతూ ఉంటాయి. ఇది తెలుసుకుంటే ఇది ఒక జ్ఞానం అన్నవాడు. తెలుసుకున్నవాడు ఎట్లా ఉంటాడు, తాన్యుపేక్ష, మనం చేయగలిగింది అంటే ఉపేక్ష చేయమన్నాడు. ఉపేక్ష అంటే పట్టించుకోకుండా ఉంటాం, పట్టించుకోమా, ఉపేక్ష చేయి. అపేక్ష ఉపేక్ష అంటుంటారు. అపేక్ష అంటే కోరిక, ఉపేక్ష అంటే పట్టించుకోకుండా ఉంటాం. తాన్యుపేక్ష యథా ప్రాప్తవర్తి సిద్ధిం అవాప్నుయాత్, వాటన్నిటినీ వదిలించుకుని యథాప్రాప్తవర్తి, ఇది ఒక మంచి మాట. ఇందాక ముందు చెప్పింది అని కూడా కొత్త మాట ఏం కాదు కానీ ఊరికే సంస్కృతంలో ఒక మాట, యథాప్రాప్తానువర్తి. యథాప్రాప్తం, ఇవి వచ్చింది ఏది ఎట్లా వస్తుందో అట్లా అనుసరించి పనిచేయడం, ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాన్ని అనుసరించి పనిచేయడం. ఇట్లా చేయవలసి వచ్చి చేసేద్దాం. చేయకుండా తప్పించుకుందామా, తప్పించుకోలేవు. ఏం తప్పించుకోవచ్చు నువ్వు, ఏదో సణుక్కుంటూ విసుక్కుంటూ బాధపడుతూ చేయటమా, లేకపోతే ఉపేక్ష చేసి ఏదో జరుగుతుంది నాకేం సంబంధం, జరిగితే జరుగుతుంది లేదా లేదు, చేస్తున్నాను ఫలిస్తుందా ఫలించదు నాకు సంబంధం లేదు, ఫలిస్తుందని గ్యారెంటీ లేదు, ఎందుకు చేస్తున్నావు, ఏదో చేయాల్సి వచ్చింది చేస్తున్నాం. ఈ దృష్టితో చేస్తూ ఉంటే యథాప్రాప్తానువర్తి సిద్ధిం అవాప్నుయాత్, వాడికి సిద్ధి కలుగుతుంది అన్నాడు. సిద్ధి అంటే మాటకేంటి, మళ్ళీ మన ఈ సందర్భంలో చెప్పుకుంటే హాయిగా ఉండటమే, అంతకంటే వేరే సిద్ధి లేదు. యథాప్రాప్తవర్తి, ఏది ఎప్పుడు వస్తే దాన్ని ఆ విధంగా చేస్తూ ఉండటము. అంటే మనకు సొంత కోరిక లేదు, అట్లా చేయవలసి వస్తుంది అంటే ఇతర భూతముల వల్ల, అంటే ఇతర మనుషుల వల్ల కానీ భూతాల వల్ల కానీ రావచ్చు, వాతావరణంలో మార్పుల వల్ల కావచ్చు, చేయవలసి కొన్ని పనులు చేయవలసి వస్తుంది. ఈ శరీరంలోనే తిండి తినాలి, ఇటువంటి వాటి వల్ల చేయవలసి రావచ్చు. లేకపోతే ఇంకా ఏదో మన కులము మొదలైన ఆచారాలు ఉంటాయి కదా, మన వంశం ఆచారం, వాటి వల్ల కావచ్చు. ఇవన్నీ పనులు చేయడానికి కారణాలని కనిపించేటట్టు చేస్తాయి. కానీ యథాప్రాప్తవర్తి అనేవాడు ఎట్లా ఉంటాడు, చేయవలసి వచ్చింది కాబట్టి చేస్తున్నాను, నేను కోరికతో చేయడం లేదు, నేనుగా ఒక కోరిక పెట్టుకుని చేయడం లేదు, దాని అంతటా అట్లా జరుగుతోంది అన్న దృష్టితో చేస్తూ ఉంటే నీకు బంధము ఉండదు. తరువాత నానామతం మహర్షీణాం సాధూనాం యోగినాం తథా దృష్ట్వా నిర్వేదమాపన్నః కో న శామ్యతి మానవః. ఆధ్యాత్మిక సాధనలు లేదా ధర్మ కర్మలు ఈ పేరుతో కూడా ఎన్నున్నాయండి మన భారతదేశంలో. హిందూ మతంలో వందల వేల లక్షలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇట్లా చేయాలంటారు ఒకళ్ళు, ఇట్లా చేయకూడదు అంటారు ఒకళ్ళు.
దాన్ని ఏమంటారు, నానామతం మహర్షీణం. మహర్షుల్లో కూడా నానా మతాలు ఉన్నాయట. ఒక్కొక్క మహర్షి గారు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. షోడశోపచార పూజలు చేయాలా, పాంచారాత్రిక పూజలు చేయాలా, అది తాగాల, ఒకప్పుడు వచ్చింది తాగాల. పెద్ద పెద్ద వాళ్ళలో, మనలో కదా, మనకు తెలియవు అవన్నీ. అది పూజలు చేసే పద్ధతిలో ఏం చేయాలి అని మనం చూడవచ్చు. ఇప్పటికి కూడా మనకి ఇప్పుడు టీవీలు వచ్చినాయి కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి. టీవీలో చూస్తుంటే ఫలానా గుళ్ళో పూజలు ఎట్ట చేస్తున్నారు, ఈ గుళ్ళు ఎట్ట చేస్తుంటారు, తిరుపతి రోజు చూపిస్తే తిరుపతి గుళ్ళో ఎట్ట చేస్తున్నారు, ఇప్పుడు కాశీలో ఎట్ట పూజలు చేస్తూ ఉంటారు, వాళ్ళు హారతి ఇచ్చే పద్ధతి ఏంటి, వాళ్ళు నైవేద్యాలు పెట్టే పద్ధతి ఏంటి, వాళ్ళ లెక్క ప్రకారం దేవుడికి ఏదంటే ఇష్టం నైవేద్యాలు, ఇట్లాంటివన్నీ నానామతం మహర్షీణాం అన్నాడు. రకరకాల ఆచారాలు ఉన్నాయిట. నీకేం ఇప్పుడు అనిపిస్తుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు నేను? అట్లాగే ఇప్పుడు మనం చెప్పు జ్ఞాన మార్గం ఉన్నాం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, ఇట్లాంటివన్నీ అనుకోండి. ఏదో ఒకటి చేద్దాం మీకు అనిపించింది, ఏం చేయాలి అనిపిస్తుంది. ఒక్కొక్క మార్గంలోనూ మళ్ళీ శాఖోపశాఖలు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, శాఖోపశాఖలు. జ్ఞాన మార్గంలో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి, భక్తి మార్గంలో శాఖలు ఉన్నాయి. అందరికీ తెలిసింది, భక్తి మార్గంలో ఏం శాఖలు ఉన్నాయండి? పొడుగు పెట్టాలా, అడ్డం పొట్టు పెట్టాలా, శివుణ్ణి పూజించాలా, విష్ణువుని పూజించాలా, అమ్మవారిని పూజించాలా, ఏం చేయాలి? నానామతం మహర్షీణాం, ఇట్లా చేయాలి, ఇదే రైట్ అనేవాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేస్తారు చెప్పండి, నిర్ణయించుకొని చెప్పండి. ఎవరన్నా ఒకళ్ళు మీరేం నిర్ణయించుకున్నారు? పొడుగు పెడతారు అంతేగా, మీరు నిర్ణయించుకున్నారు, సరే చేయండి, అట్లా చేయండి. నానామతం మహర్షీణాం, మహర్షులకి నానామతాలు ఉన్నాయి. సాధూనాం, సాధువులు కూడా రకరకాలుగా చెప్తున్నారు. యోగినాం తథా, యోగుల్లో కూడా చాలామంది రకాలు ఉన్నారు. అంతకుముందు మనకు తెలియదు, కానీ ఇప్పుడు టీవీలో ఉపన్యాసాలు ఇస్తున్నారు చూడండి. ఆయన 1 గంట, ఈయన 1 గంట, ఈయన అర్ధగంట, అట్లా ఉపన్యాసాలు ఇస్తున్నారు. తేడాలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదానికి వీళ్ళు చెప్పేదానికి. సాధువులు, యోగులు, మహర్షులు, వీళ్ళందరి మతములు కూడా అభిప్రాయాలు, వాళ్ళ సందేశాలు, బోధలు అనేక రకాలుగా ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలి ఇప్పుడు? ఇదని సమస్య మనకి. ఈయన మంచి ఉపాయం చెప్తున్నాడు, అష్టావక్రుడు. ఏం చేయమాక అన్నాడు. ఊరకుండు ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. దృష్ట్వా, ఇవన్నీ చూసి నిర్వేదమాపన్న, వాడి మీద విసుగు పుట్టాడు. ఇటు చెప్పాడు ఏం చేద్దాం? కో నశామ్యతి మానవ, నిజమైనటువంటి మనుషులు, బాగా ఆలోచించగలిగిన వాడు ఏం చేయకుండా ఊరకుంటేనే హాయిగా ఉంది. ఏం మతం చేస్తారు? ఏం చేయక్కర్ ఊరకుండండి. ఎంత బాగుంది ఈ మాట, అర్థమైతే ఎంత బాగుంటుందండి. ఊరకుంటే సుఖము ఉంటే, ఇదన్నమాట. ఎంత అంటే జ్ఞానంలో అర్థమైతేనండి, అర్థమై పట్టుకోగలిగితే ఎంత తేలిగ్గా ఉంది చూడండి. ఏం చేయక్కల. వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు అక్కర్లా. కాశీకి వెళ్తే మంచిదా, రామేశ్వరం వెళ్తే మంచిదా, అది ఈ మధ్యన ఇంకోటి అయోధ్య వెళ్తే మంచిదా? ఏం వెళ్ళకుండా హాయిగా కూర్చో, నువ్వు ఉన్న చోటే, అది మంచిది. ఎంత హాయిగా ఉంది ఇది. బాగుంది. ఇట్లా మీకు ఎప్పుడైనా ఈ మధ్యన ఎవరో అడిగారు, పూజ చేయడానికి పూలు కోయాలి కదా, స్నానం చేసినా కోయాలా, స్నానం చేయక ముందు కోయాలా పూలు? తెలుసా మీకు ఎవరికైనా? తెలీదా? అసలు కోయమాకండి, పూలు కోయమాకండి, అయిపోతుంది. పూలు కోయక్కల, ఇదన్నమాట ఈయన చెప్పేది. ఒకచోట ఎక్కడో చెప్పారు, అసలు పూలు కొయ్యకూడదు, చెట్టుకి వాటిని హింసించినట్టు ఉంది, కింద రాలిపడ్డ పూలను తెచ్చుకో అన్నాడు. అది కూడా ఒక శాస్త్రం. నేను చెప్పడం కాదు, శాస్త్రం ఉంది, కావాలంటే చూపిస్తా. 1000 రూపాయలు అవుతుంది, ఆ శాస్త్రం తెచ్చి మీకు ఇస్తా. ఏడకూడదా కొంతమంది అంటారు, అవే తీసుకోవాలి ఇంకొక ఆయన అంటున్నాడు. ఆ శాస్త్రం మీకు చెప్తా. పుస్తకం 1000 రూపాయలు అవుతుంది.
కావాలంటే మీకు తెచ్చిస్తా. ఉంది, నేను చెప్పడం కాదు, అది కూడా ఒక శాస్త్రం ఉంది. ఇట్లాంటివి ఎన్నో 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 ఉన్నాయండి. ఈయనేమన్నాడు, దృష్ట్వా నిర్వేదమాపన్న, ఇవన్నీ చూసినటువంటి వాడు విసుగు చెంది, నిర్వేదం అంటే విసుగు, వైరాగ్యం పొంది, కో నశామ్యతి మానవ, అప్పుడు వాడు ఏం చేయకుండా ఊరుకుంటే ఆహా లోపల నుంచి ఆత్మజ్ఞానం, ఆత్మానందం, ఆత్మారామం అందం, ఆత్మారామం వస్తుంది లోపల నుంచి ఊరకుంటే. చేసి సాధించి అనుభవించడం అదొక పద్ధతి అయితే, ఇక్కడ ఏం చేయక్కర్లా, ఏం సాధించక్కర్లా, తెలుసుకో, ఉన్నవాడు ఉన్నట్టుగా తెలుసుకో, నీ స్వరూపాన్ని తెలుసుకో. తర్వాత కృత్వామూర్తి పరిజ్ఞానం చైతన్యస్య నకిం గురుః నిర్వేద సమతాయుక్త్యా యస్తారయతి సంశ్రుతే. గురువు అంటే ఎవరు అన్నాడండి. కృత్వా మూర్తి పరిజ్ఞానం, ఇక్కడ మూర్తి అంటే మామూలుగా ఏదో విగ్రహాలు అటువంటి వాటి మూర్తులు అంటారు. ఇక్కడ చైతన్యము అని అర్థం చెప్పారు, లేక ఈశ్వరుని యొక్క తత్వం, దాన్ని తెలియజేసి నిర్వేద సమతాయుక్త్యా, రెండు రకాలుగా నిర్వేదము సమత, అది బోధ చేసేటటువంటి తత్వమే గురువు అన్నాడు. గురువు అంటే ఎవరెవరంటే, మీలో నిర్వేద సమతాయుక్త్యా యస్తారయతి సంశ్రుతే, వీటి ద్వారా మనల్ని తరింపజేసేటటువంటి వ్యక్తి కాదు, తరింపజేసేటువంటి ఒక తత్వం, ఒక శక్తి, అది గురువు కదా అన్నాడండి. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాడు, నానామతం మహర్షీణాం యోగినాం సాధునాం అన్నాడు కదా, దానికి కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు, అసలైన గురువు ఎవరంటే నీకు అసలైన స్వరూపాన్ని గురించి తెలిపిడి చేసి నిర్వేద సమతాయుక్త్యా, నిర్వేదము విసుగు వైరాగ్యము, సమత సమత్వము కలిగేటట్టు చేసి యస్తారయతి సంశ్రుతే, నిన్ను ఈ సంసారము నుండి తరింపజేయాలి. ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని చాలా ధర్మ ప్రబోధాలు చేస్తుంటారు అనుకోండి, అది సంసారాన్ని తరింపజేస్తాయా అనుమానమే. ఎక్కువగా ఎటువంటి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని పెట్టారనుకోండి మీకు నియమాలు, దానివల్ల ఏం కలుగుతుందని అంటే చిత్తశుద్ధి కలుగుతుంది అన్నాడు. ఎందుకు ఒక రూల్ ప్రకారం, వాళ్ళు చెప్పారు రూల్ ప్రకారం, నీ ఇష్టం వచ్చినట్టు చేయకుండా ఒక రూల్ ప్రకారం చేస్తూ ఉంటే, ఒక నియమం నిబంధన ప్రకారం చేస్తూ ఉంటే నీలో ఉన్న కోరికలు కొంచెం తగ్గుతాయి, క్రమక్రమంగా చిత్తశుద్ధి కలుగుతుంది అన్నారు. అందుకని ఈ శాస్త్రంలో రకరకాలుగా చెప్పారు. తప్పు కాదు, శాస్త్రంలో అన్ని రకాలుగా ఎందుకున్నాయంటే, ఏదో ఒకటి నీ సొంత ఆలోచనలు సొంత కోరికలు కాకుండా ఎవరో ఒక మహాత్ముడు చెప్పింది చెయ్యి, ఏదో ఒక శాస్త్రం చెప్పింది చెయ్యి. మీరేదో అది స్నానం చేసినాక పూలు పోయాలని శాస్త్రం తెలుసు అనుకోండి, మీరు అట్టగా చేయండి, మంచిదే. స్నానం చేయక ముందే కోయాలని ఇంకోటి ఎవరు అన్నారు అనుకో, సరే అట్లాగే చేయని, ఎవరో వాళ్ళ సొంతం కాకుండా ఎవరో ఒకరు చెప్పారు, అట్లాగే కూడా ఉండొచ్చు. అవన్నీ ఏం చేస్తాయి, క్రమంగా చిత్తశుద్ధిని కలిగించి క్రమక్రమంగా ఎప్పటికైనా జ్ఞానానికి అర్హత కలిగిస్తాయి జనాలకి. చేయంగా జ్ఞానానికి కొంచెం అర్హత వస్తుంది. ఎందుకు, మనస్సు శుద్ధం. చిత్తశుద్ధం అంటే విపరీతంగా అటు ఇటు కొట్టుకోకుండా మనస్సు కాస్త కోరికలు కామక్రోధములు అంటారు, కామం క్రోధం లోభం మోహం ఇటువంటివన్నీ కాస్త తగ్గు మొహంలో ఉంటే అది చిత్తశుద్ధి కలుగుతున్నట్టు. అటువంటి చిత్తశుద్ధిని కలిగించి ఆ తరువాత జ్ఞానానికి అర్హత దారి చూపిస్తాయి. ఆ విధంగా అవి మంచివే. అయితే జ్ఞానంలో ఉన్నవాడి కోసం, జ్ఞానం అర్థమైన వాడి కోసం చెప్పే మాట ఏంటి, కృత్వామూర్తి పరిజ్ఞానం చైతన్యస్య నకిం గురుః, చైతన్యం యొక్క స్వరూప స్వభావాలను గురించి చక్కగా బోధించి నిర్వేద సమతాయుక్త్యా, ఈ నిర్వేదం ఈ అధ్యాయంలో చెప్పేటువంటి శ్లోకాలు నిర్వేదాష్టకం అన్నారు కదా,
విసుగు వైరాగ్యం కలిగించి సమతాయుక్త్య, సమత్వం అంటే ఏది ఎట్టా జరుగుతూ ఉన్నా సరే సమదృష్టితో, మంచి చెడు అని లేకుండా సమదృష్టితో ఎప్పుడు ఉదాసీనంగా తూష్ణిం భావంతో ఊరకున్నట్టుగా సాక్షి మాత్రంగా ఉంటూ ఉంటే యస్తారయతి సంస్కృతే, ఈ సంసారము నుండి ఎవరు తరింపజేస్తాడో అదే గురువు మనకి అన్నాడు. ఇంటి లోకంలో రకరకాల మార్గాలు చెప్పి సాధువులు, యోగులు, ఇంకోటి మహర్షులు, వీళ్ళందరూ నానా మతాలు చెప్తున్నారు. అవన్నీ కాదు, నువ్వు ఏది పట్టుకోవాలి? ఇది నిర్వేద సమతాయుక్తులను కలిగించి సంసారాన్ని తరింపజేసేటటువంటిది కావాలి. సంసారం ఎట్ట తరిస్తావు? కర్మ చేస్తూ ఉంటే సంసారం పెరుగుతుంది అన్నాడు. ఇట్ట చేయి అని ఒకటి చెప్పాడు అనుకోండి, చేసావు, దానివల్ల ఏం ఫలితం వస్తుంది? జ్ఞానం కలిగి మోక్షం వస్తే మంచిదే, అట్లా రాదు. పుణ్యం వస్తుంది అన్నాడు. పుణ్యం అనుభవించడానికి ఏదో లోకానికి వెళ్తావు, ఆ లోకంలో అనుభవించి మళ్ళీ తిరిగి వస్తాడు ఇక్కడికి. మళ్ళీ ఈ లోకానికి వచ్చినాక మళ్ళీ ఏదో కర్మ చేస్తుంటాడు, మళ్ళీ పోతుంటాడు. ఒక్కోసారి అచ్చగా పుణ్యమే చేస్తానని గ్యారంటీ లేదు. ఒక్కోసారి పుణ్యం చేయడం వల్ల పాపాలు కూడా జరుగుతాయి, తెలుసో తెలియకుండానో. అందుకని మధ్య మధ్యలో నరకం అట్లాంటి వాడికి కూడా వెళ్ళొస్తూ ఉంటాడు. వచ్చినాక మళ్ళీ మొదలు పెడతాడు పనులు, మళ్ళీ ఏదో చేస్తాడు. ఇట్లా ఎప్పటికీ తెమిలుతావు నువ్వు. అందుకని ఆ శాస్త్రాలు ఒక సందర్భంలో మంచివే, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం కాస్త రూల్స్ పెట్టి, నియమ నిబంధనలు, నిష్టలు అవన్నీ పెట్టి చిత్తశుద్ధి కలిగించి క్రమంగా వాళ్ళని జ్ఞాన మార్గంలోకి తీసుకురావడం కోసం ఉపయోగిస్తాయి. కాస్త ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి వాటి యొక్క ప్రయోజనం లేదు. ఎవరికి ఇది ఏం కావాలి? ఇప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత సమతాయుక్తి కావాలి, అన్నిటినీ సమదృష్టితో చూసేటటువంటిది కావాలి. నిర్వేదం, ప్రపంచం మొత్తాన్ని అట్లా వదిలిపారేసేటటువంటి శక్తి కలిగినట్టుగా ఉండాలి. ప్రపంచం మొత్తాన్ని అట్లా గడ్డిపోతులాగా నాకెందుకు, ఏదేడ జరిగితే నాకెందుకు, ఈ విధంగా చెప్పినందువలన సంసారాన్ని తరించగలుగుతాం. ఎందుకు? కర్మలు ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం ఉండదు. దీన్ని ఏమన్నాడు? కర్మబంధం ప్రహాస్యసి అన్నాడు. చక్రం తిరుగుతూ ఉంటుంది. చక్రం తిరగడం అంటే ఏంటి? పైనుంచి కిందికి, కిందికి పైకి ఇటు గిర్రం తిరుగుతూ ఉంటుంది కదా. కర్మ చేస్తాడు, మంచి చెడు అనుభవించాలి. దానికోసం ఈ లోకంలో ఇంకో లోకంలో జన్మెత్తుతాడు. అందులో మళ్ళీ కర్మ జరుగుతుంది, అది అనుభవించడం కోసం మళ్ళీ ఒక జన్మెత్తుతాడు, మళ్ళీ ఏదో కర్మ జరుగుతుంది. ఇట్లా చేయగదంటే మనం చేసిందంతా అట్లా పెరిగిపోతూ ఉంటుంది. అందులో కొంత భాగానికి సరిపడా జన్మలు ఎత్తుతూ ఉంటాం. ఇంకా చాలా స్టాక్ ఉంటుంది అంటాడు, చాలా నిల్వ ఉంటుంది. అది అంతా ఎప్పుడు తీరుతుంది? తీరేదేం లేదు, పెరుగుతూ ఉంటుంది అన్నాడు. ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. నిప్పులో నెయ్యి వేస్తే అది ఇంకా పెరిగినట్లుగా ఈ కర్మ చేస్తూనే ఉంటాడు, జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఈ రెండింటికి లింక్ ఏంటి? కర్మకి జన్మకి అంటే కోరిక వల్ల కర్మ చేస్తాడు, దానివల్ల జన్మ ఎత్తాడు. జన్మ ఎత్తితే మళ్ళీ కోరికలు వస్తాయి, మళ్ళీ కర్మ చేస్తుంటాడు. ఇట్లా చక్రంలాగా తిరుగుతుంది. కర్మ. ఈ కర్మబంధమని నివృత్తి చేసుకోవాలి అనుకునేవాడికి ఇదిగో నిర్వేద సమతాయుక్త్య, నిర్వేదము సమత్వము కలిగించినటువంటి గురువు కావాలి. అంతేగాని రకరకాల నానామతం మహర్షిణం అటువంటి వాడి దగ్గరికి పోవద్దు అని ఎవరికి సూచన? జ్ఞానాన్ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ కోసం. పశ్యభూత వికారాం స్వం భూతమాత్రాన్ యథార్థతః తక్షణాత్ బంధ నిర్ముక్తః స్వరూపస్థో భవిష్యసి. భూత వికారములనన్నింటినీ భూతమాత్రముగా చూడమన్నాడు. భూత వికారాలు భూతమాత్రంగా అంటే ప్రకృతి అని కొట్టుకోండి. భూతములు అంటే ప్రకృతిలో వచ్చిన వికారాలన్నీ ప్రకృతి మాత్రమే అనాలి. అంటే నాకు సంబంధం లేదు అని అర్థం. ప్రకృతిలో ఏనేను మార్పులు అవన్నీ దానికి నాకు సంబంధం లేదండి అనాలి. మీ ఇంటి ముందు ఏదో పెద్ద దొంగతనమో హత్య ఏదో జరిగిందిట, అవునండి నేనేగా చేశానంటే ఏం చేస్తారు? పట్టుకుపోతారు. ఏమో నాకు తెలియదండి అనాలి. ఏంటి మీ ఇంటి ముందు జరిగితే నీకేం తెలియదు? ఏమోనండి నేను ఇంట్లోనే లేను, ఇట్లాంటివి ఏవో చెప్పాలి. నేను ఇంట్లోనే లేను, ఎక్కడ జరిగిందో నాకు తెలీదు.
అప్పుడు నువ్వు తప్పించుకోగలుగుతావు. కాదండి నేనే చేశాను, మా వాళ్ళ చేతి చేయించాను, వాడు ఊరికి వచ్చి మా ఇంటి ముందు ఉమ్మేస్తున్నాడు, నా కోపం వచ్చి చేయించాను, ఇట్లాంటివి చెప్పకూడదు. నేను కర్తను ఒప్పుకుంటే బంధం వస్తుంది నీకు, దానివల్ల శిక్షలు కూడా వస్తుంటాయి. అందుకని ఏం చేయమంటారు, పశ్య భూత వికారం, భూతం ప్రకృతిలో కలిగేటటువంటి మార్పులన్నింటినీ ఏమనాలట, అవి ప్రకృతిలో వచ్చిన మార్పులు, నావి కాదు. మనలోనే కొన్ని మార్పులు వస్తున్నాయి అనుకోండి. ఏం మార్పులు వస్తున్నాయి? జుట్టు ఊడిపోతుంది, నాకేమో సహజంగా ఊడుతుంది, మీకేమో కొట్టించినట్టున్నారు, ఊడిపోతుంది. ఇది ప్రకృతిలో కలిగినటువంటి మార్పు. నేను ఊడిపోతున్నాను అనకూడదు, ప్రకృతిలో మార్పు వచ్చింది. ముసలితనం వచ్చింది అనుకోండి, ఏమనాలి, నేను ముసలివాడిని అయిపోతాడు. శరీరానికి వస్తుంది, ప్రకృతిలో వచ్చిన మార్పు. నేనెవరిని? బాల్య కౌమార యవ్వన వార్ధక్యములు మారుచుండగా మారకుండా ఏది ఉంటుందో అది ఆత్మ అన్నాడు. అట్లాగే మరణం అనేది వచ్చింది. అప్పుడు బాల్యము కౌమారం యవ్వన వార్ధక్యం మారినప్పుడు కూడా మారకుండా ఒక జీవుడు ఉంటాడు కదా, నేను అనేది ఉంటుంది. చిన్నప్పుడు ఉంటాడు, ముసలితనంలో కూడా ఉంటాడు, నేను అనేవాడు. మరణం అయిన తర్వాత కూడా ఉంటాడన్నారు, అనడం లేదా? అంతే, అంతకంటే లేదు. చావు అనేది అంతకంటే ఏం లేదు. ఈ విధంగా చూస్తూ ఉండాలట. భూతములందు కలిగినటువంటి వికారాలన్నీ ఆ వికారాలు అట్టగే వస్తాయి. ఏంటండి ప్రపంచం ఇంత మారిపోతుంది, మా చిన్నప్పుడు ఇట్లా లేదే అన్నారు అనుకోండి, ఏమనాలి? ప్రపంచం మారిపోతుంది. ఎందుకు మారుతుంది? దాని ఇష్టం. మారటం కోసమే సృష్టింపబడింది. అసలు సృష్టి అంటేనే మార్పు. పరమాత్మగా ఉంటే మార్పు లేదు. పరమాత్మ మారాడు, సృష్టిగా అయింది. ఇక మారుతూనే ఉంటుంది. మంచా చెడా అనేది ఏదో రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. న్యూస్ పేపర్లు పెట్టుకొని మాట్లాడుకుంటారు, ఏది మంచి చెడు, ఇవాళ ఇట్ట, ఆ పార్టీ వాడు మంచివాడు, ఈ పార్టీ మంచి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. మనమేం మాట్లాడుకోవాలి? ఇది భూతమాత్రంగా, అవన్నీ ప్రకృతి ధర్మాలండి అన్నాడు. ప్రకృతిలో వస్తున్నాయి మార్పులు, ప్రకృతి సహజం. మరి ఏంటి ఇట్లా అయింది? ఎవడో ఒక మనిషి చేస్తే చీచీచీ అని వాడిని తిడతాం అనుకోండి. ఏ భూకంపం వచ్చింది అనుకోండి, ఎవరిని తిడతారు మీరు? భూకంపం వచ్చి 50,000 మంది చచ్చిపోయినారు, ఎవరిని తిడతారు మీరు? పెద్ద తుఫాను వచ్చింది, పంటలన్నీ పాడైపోయినాయి, జనం అల్లకల్లోలం అవుతున్నారు, వర్షాలు లేవు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తాగునీటి కటకట, ఎవరిని తిడతారు మీరు? ఇటువంటివన్నీ వాటందరూ వస్తుంటాయి, ప్రకృతిలో వచ్చేటువంటి వికారాలు. జ్ఞాని అయినటువంటి ఏం చేయాలి? వాటిని భూత వికారాలు మాత్రంగా చూడు. నాలో వచ్చిన వికారం అనుకోవద్దు. అట్లాగే ఇతరుల్లో కూడా వాడు చేశారు, వీడు చేశారు, వాడు తప్పు అనొద్దు, నా తప్పు అని కూడా అనుకోవద్దు. ఇక్కడ ఎవరి తప్పు లేదు. ప్రకృతిలో జరగవలసిన మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఈ ప్రకృతి మొత్తాన్ని ఇట్లా చక్కగా అట్టే పెడతాం, అన్నీ ఇట్లాగే ఉండాలి అని మనం అనుకుంటాం, అన్నీ చక్కగా జరగాలని. దేవుడు అట్లా అనుకోవట్లా. మనం ఏం చేస్తాం? దేవుడు ఏమనుకుంటాడు? వీళ్ళు మరీ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారే, ఒక భూకంపం తెప్పిద్దామా అనుకుంటాడు, ఒక పిడుగు పడేద్దామా వీళ్ళింటి మీద అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడండి? ఆయనకి పోయే కాలం వచ్చిందా? ఆయన రాదు, ఆయన ఎప్పుడు ఉండేవాడే కదా. ఎందుకు అనుకుంటాడు అట్లా? ఈశ్వరుడు అనుకోండి, ఈశ్వరుడిని అడిగారనుకోండి, ఎప్పుడు మీకు కనపడితే అడిగారనుకోండి, ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారు ఈశ్వరుడు గారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు ఇట్లా మార్పులు చేస్తున్నారు, మాకు ఇష్టం లేని మార్పులు ఎందుకు చేస్తున్నారు అంటే, ఆయన నాకు తెలియదు అంటాడు. ఏం జరుగుతుంది అంటాడు ఆయన. మనకేం చెప్పాడు ఆయన? ఈశ్వరుడు నువ్వు కర్తవు కాదు అని చెప్పాడు. ఆయన ఏమంటాడు? నేను కర్తను కాదు, ఎందుకు జరుగుతుందో ఏమో అటు జరుగుతుంది అంతే. ఏమో చేతిలో ఇన్ని పావులు పెట్టుకుని ఇట్లా వేసాం అనుకోండి, ఏం పందెం పడుతుంది అంటే ఏదైనా పడవచ్చు. ఆడుతుంటారు కదా, ఇప్పుడు ఆటలు ఏదైనా ఉంది, ఈ సెల్ ఫోన్లోనూ టీవీలు వచ్చినాక. పూర్వం ఆడేవాడు కదా, ఇది అష్టాచెమ్మ ఇట్లాంటి వాడు, అందులో పందెం వేస్తుండేవాడు. ఏం పందెం పడుతుందంటే ఏదైనా పడవచ్చు. దేవుడు కూడా అట్లా వేస్తున్నాడు. ఇప్పుడు సృష్టిని చేసి ఇట్లా అంటాడు, ఒకసారి ఇట్లా మార్పులు వస్తాయి, మళ్ళీ ఇట్లా అంటాడు, ఇంకో మార్పులు వస్తాయి. ఇట్లా చేయాలని ఆయన కూడా అనుకోట. ఇంకోటి ఏంటి, ఇది మంచి చెడు అని మనం అనుకుంటా కానీ దేవుడు అనుకోట. మంచి లేదు చెడు లేదు, ఏదో చేస్తుంటారు అంతే.
ఏదో జరుగుతుంది. మనిషి పుట్టాడు మంచి అనుకుంటాం, మనిషి చచ్చాడు అయ్యో అనుకుంటాం. దేవుడు అట్లా అనుకోడు. ఎప్పుడు పుడుతూ ఉంటే భూమి మీద చోటు ఉండద్దు. అందుకని పుట్టేవాళ్ళు పుడుతుంటే చచ్చేవాళ్ళు వస్తుండాలి. సుఖపడేవాళ్ళు ఉంటారు, ఎప్పుడు సుఖపడుతూ ఉంటే వాడికి అసలు తెలియదు సుఖం అని. మధ్య మధ్యలో దుఃఖం కావాలి, దుఃఖం పడి తర్వాత సుఖం వస్తే ఆహాహాహా అనుకుంటాడు. ఎప్పుడు సుఖం ఉంటే ఏమవుతుందండి? విసుగు వస్తుంది. ఏదైనా సరే తిను, ఒక పండు తిని బాగుంది, రెండో పండు, మూడో పండు, నాలుగో పండు, విసుగు వస్తుంది. అందువల్ల ఎప్పుడు సుఖం కానీ ఎప్పుడు దుఃఖం కానీ లేకుండా చేస్తున్నాడు. అది కూడా మన మంచికే. ఎందుకు? దుఃఖపడే తర్వాత సుఖం వస్తే బాగా అనుభవించగలుగుతాం. ఇటువంటివి ఏవో ఉన్నాయనుకుంటారు. దేవుడు గారు చేయవలసినటువంటి పనులు చేస్తూ ఉంటాడు. మరి మనమేం చేయాలి అంటే, అవన్నీ భూతములకు సంబంధించినటువంటి మార్పులు, నాలో వచ్చే మార్పులు కావు. అదేవిధంగా ఏ ఇతర ఆత్మకు సంబంధించిన, ఏ జీవులో ఉన్న ఆత్మకి సంబంధించినటువంటి మార్పులు కావు. మార్పులన్నీ ప్రకృతివి. మార్పులు ప్రకృతి అయితే మరి ప్రకృతిలో ఉన్న మార్పుల్ని మనం ఇంకా మార్చి మనకు అనుకూలమైనటువంటి మార్పులు చేద్దామా? అనవసరం. బాగా అనుకూలమైన వాడు, గుడిసెలో ఉన్నవాడు కొంచెం మేడ కట్టుకుందాం అనుకున్నాడు అనుకోండి, వాడు ఎందుకు కట్టుకున్నాడో, కట్టుకున్న 4 రోజులకే భూకంపం వచ్చింది, అది పిడుగులు పడ్డాయి. మార్పు చేద్దాం అనుకున్నాడు, మంచి మార్పు చేద్దాం అనుకున్నాడు, పోయింది. ఏంటో అటు జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచం. నువ్వు మార్పులు చేద్దాం అనుకుంటే నువ్వు అనుకున్నట్లు జరగదు, దాని ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది ప్రపంచం. ఇది గుర్తించు. అది తక్షణాత్ బంధ నిర్ముక్త స్వరూపస్థో భవిష్యతి. ఈ విధంగా ఆలోచిస్తుంటే తక్షణాత్, అప్పటికప్పుడే, బంధ నిర్ముక్త, బంధం పోయిన వాడువై, స్వరూపస్థో భవిష్యసి, స్వరూపంలో ఉన్నవాడు అవుతావు. బంధాలు పోతాయి, స్వరూపంలో నిలబడతావు. ఏంటి ఇవంతా? ప్రకృతి నాకేం సంబంధం లేదు అనగలిగితే నువ్వేమైపోతావు? అటు దూరంగా చూచేవాడు అయిపోతావు. స్వరూపస్థో అన్నాడు, స్వరూపంలో ఉన్నవాడుగా అవుతావు. వాసనాయేవ సంసారః ఇతి సర్వా విముంచతాః తత్యాగో వాసనాత్యాగాత్ స్థితిరత్య యథా తథా. వాసనయే సంసారం అంటే అన్నాడండి. వాసన అన్నమాట కూడా మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. లోపల ఒక విధంగా పడి ఉంటుంది ఒక భావన, ఇది ఇట్లా, ఇది ప్రపంచము, నేను శరీరము. ఇది ఒక పెద్ద భావన, అన్నిటి మూలమైనటువంటి భావనలో నేను శరీరము, దేహవాసన అంటాడు. ప్రపంచము సత్యము, లోకవాసన. నేను దేహం ఎంతగా చెప్పినా, నేను దేహం కాదని ఎన్ని యుక్తులతో బోధించినా, అప్పుడప్పుడు ధ్యానం చేసి ఇట్లా కూర్చొని చూసినా మళ్ళీ నేను దేహం అని అనిపిస్తూ ఉంటుంది. అది వాసన అన్నాడు. ఇప్పుడు సంసారం అంటే తిరుగులాట, అంటే జన్మలు ఎత్తుతూ ఉండటం. కర్మ జన్మ అది సంసారం. సంసారం. ఆ సంసారం దేని వల్ల వస్తుంది? వాసన వలన వస్తుంది. ఏం వాసన అంటే శరీరం నేను, ప్రపంచం నిజం అనేటువంటి వాసన వల్ల వస్తుంది. వాటన్నిటినీ వదిలేసి, వాసనలను వదిలేసి, ఎట్లా వదులుతారు వాసనలన్నింటినీ? ఒక్కొక్కదాన్ని వదిలేయడం అంత సామాన్యమైన విషయం కాదు. ఒక్క వాసన వదలడం కూడా చాలా కష్టం. చిన్న విషయాల్లో కూడా మార్పులు చేసుకోవడం కష్టం. కుదిరినంత వరకు చేసుకోవచ్చు. అసలు అన్ని వాసనల్ని వదిలించేటటువంటి పద్ధతి ఏంటి? నాకేమంటావు అంతే. వాసనలు ఉండొచ్చు, బయటకు వచ్చినప్పుడల్లా ఫలానా వాసన వచ్చింది అని మీరు తెలుసుకున్నప్పుడల్లా ఇది ప్రకృతికి సంబంధించినటువంటిది, ఆత్మకు అంటదు. ఈ దృష్టితో వాటిని చూస్తూ ఉంటే ఇది సర్వా విముంచతాః, వాటిని వదిలేసి తత్యాగో వాసనాత్యాగాత్, వాసనలను త్యాగం చేస్తే ప్రపంచం మొత్తాన్ని త్యాగం చేసినట్లే. ఇప్పుడు ప్రస్తుత సందర్భానికి తగినట్టు దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, 3 వాసనలు ముఖ్యంగా చెప్తారు. వీటిని ఆధారంగా చేసుకుని చిన్న వాసనలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. నేను శరీరం అన్నిటికీ మూలమైనటువంటి వాసన. ఉదాహరణ, ఈ విధంగా నేను బట్టలు వేసుకోవాలి అనుకున్నాం అనుకోండి,
బట్టలు వేసుకోవాలనేది కూడా ఒక వాసన. నలుగురు వేసుకుంటున్నారు, వేసుకోకపోతే ఏమవుతుందో, ఇది ఒక వాసన. ఇటువంటి వాసనలు ఎన్ని ఉంటాయి? ఎన్నో అనంతంగా ఉంటాయి, అనంతంగా ఉంటాయి. అన్నిటికీ మూలం శరీరం నేను అనుకోవటం. దాన్ని గనక నువ్వు మార్పు చేస్తే ఈ వాసనలన్నీ పోయినట్లే. శరీరము నేను కాదు అనిపించినా సరే మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇంకా వదిలించుకుంటూ ఉండాలి. దేహం నేను కాదు, దేహం నేను కాదు, దేహం నేను కాదు. ఇదండి అసలు సమస్య అంతా ఇక్కడ వస్తుంది. ఈ వాసన వల్ల వస్తుంది. మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని? దాని వాసన అన్నాడు. ఏంటి వాసన? మనం నిర్ధారించుకున్నా దానికి వ్యతిరేకంగా దేహం నేను కాదు అని నిర్ధారించుకున్నా దేహమే నేను, దేహమే నేను, దేహమే నేను మళ్ళీ 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 అనిపిస్తూ ఉండటం, ఇది వాసన. చాలా శక్తివంతమైనటువంటిది, తేలిగ్గా వదలదు. అది ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ వ్యతిరేకమైనటువంటి వాసనను నింపచ్చు. ఇక్కడ చేస్తున్నదంతా అది దానికి వ్యతిరేకమైనటువంటి వాసన అంటే శరీరము నేను కాదు, శరీరము నేను కాదు, శరీరము నేను కాదు. పైన చెప్పిన వాళ్ళన్నింటిలో వస్తుందండి. నేను కర్తను కాదు అంటే శరీరం నేను కాదని. ఈ వాసనని మనం బలపరుచుకుంటూ ఉండాలి. అది వాసనను వదిలించుకునే పద్ధతి. జ్ఞానవాసన, ఇది కూడా ఒక వాసన అనుకుని జ్ఞానవాసన. శరీరము నేను కాదు. ఇంకోటి ఏంటంటే ప్రపంచం సత్యము. ప్రపంచం కూడా సత్యం కాదు, మారిపోతుంది 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 మారిపోతుందని ప్రతివాడు ఒప్పుకుంటాడు. కానీ వ్యవహారం చేసేటప్పుడు అది నిజము అన్నట్లుగా వ్యవహారం చేస్తుంటాడు. శరీరం నేను కాదు కొద్దిగా విచారణ చేస్తే ఒప్పుకుంటాడు. కానీ వ్యవహారం చేసేటప్పుడు శరీరమే నేను అన్నట్లుగా చేస్తుంటాడు. ఇటువంటి వాటిని వాసనలు అన్నారండి. ఈ వాసనను తీసేయాలి. అంటే ఏంటి? నువ్వు అంగీకరించావు, పైన లోతుగా మార్పు రాల, శరీరమే నేను అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా విచారణ చేసాం, ఇది సిద్ధాంత భాగం, పుస్తకాలు చదివాం, శాస్త్రం చదివాం, విచారణ చేసాం, బాగుంది. కొంత మనకి గట్టి నమ్మకం వచ్చింది, నమ్ముతున్నావా? గట్టి నమ్మకం వచ్చింది శరీరం నేను కాదు అని. ఇంకా గట్టిపట్టు కోసం ఏం చేయమన్నారు? ధ్యానం, ఆత్మధ్యానం. ఆగి చూడు, నేనెవరు, ఆగి చూడు. ఇటువంటివి చూస్తూ ఉంటే కొంచెం అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది. నేను నిరాకారం, ప్రశాంతం, మార్పు లేనిది అయిన స్వరూపము అని ఇంకా గట్టి నమ్మకం వస్తుంది. అనుభవంలో కాస్త ధ్యానం లేకపోతే మొదలైన కాసేపు ఆగి చూడు అంటాం చూడండి, అది అనుభవం. అయినా దేహం నేను అనే వాసన, దాని శక్తి ముందు ఈ శక్తి చాలదు, అంత బలంగా ఉంటుందన్నారు. అయినా దేహమే నేను అన్నట్లు అనిపిస్తుంది. మనకి పాత అలవాట్లు అంటాం చూసండి, పాత అలవాట్లు మార్చుకుని కొత్త అలవాట్లు చేసుకోవాలంటే ఏ వ్యవహారంలో అయినా సరే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఈ అలవాటు తీసేసుకో అంటే, ఏదో స్మోకింగ్ చేస్తున్నాను అనుకోండి, ఈ అలవాటు తీసేసుకో అంటే ఎంత కష్టమో మనం ఆ తాగేవాళ్ళని చూస్తే తెలుస్తుంది. అట్లా దేహం నేను కాదు ఒప్పుకుంటాం, కానీ అనుభవంలో ఆచరణలో దేహమే నేను అన్నట్టుగా వస్తూ ఉంటుంది. అసలు అర్థం చేసుకోవడం ఒక కష్టం. ఎవరో 1000 మందిలో ఒకనొకడు దీనికి వస్తాడన్నారు, అందులో కొద్ది మందికి అనుభవం కలుగుతున్నాడు. వాళ్ళకు కూడా అంత అనుభవం కలిగినా కూడా శరీరమే నేను అనేటువంటి వాసన బాధిస్తూనే ఉంటుంది, మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఆగి చూడు అన్నాం, ఆగి చూస్తే హాయిగా ఉంది అన్నారు, ఆగి చూడు. గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు? మౌనం. ఇట్లా చెబుతుంటే ఏదో ఒక రకమైన అనుభవం కలుగుతుంది, బాగుంది.
అయితే ఏమనిపిస్తుంది, నాకు ఒక మంచి అనుభవం కలిగింది ఇవాళ, అంతే. కలగవలసిన పద్ధతి అంటే ఆ అనుభవమే నేను. ఇది ఇంకా కష్టం అన్నమాట. అక్కడ వాసన అడ్డుకుంటుంది. అక్కడ ఒక అనుభవం కలిగితే, నాకు ఒక అనుభవం కలిగింది, ఇదిగో పండు యొక్క అనుభవం కలిగింది, ఈ పువ్వు యొక్క అనుభవం కలిగింది అన్నట్లుగా నాకు లోపల ఏదో ఒక నిశ్శబ్దమైనటువంటి అనుభవం కలిగింది ఇవాళ అని చెప్పుకుంటారు. లేదా దేవుని గురించి ప్రార్థించేవాడు నాకు దేవుని యొక్క అనుభవం కలిగింది అని చెప్పుకోవచ్చు. అసలు చెప్పుకోవాల్సిన పద్ధతి ఏంటి, నా యొక్క అనుభవం నాకు కలిగింది, నిశ్చలంగా ఉంది. ఎవరది? నేనే. ఏ నిశ్చల అనుభవం కలిగిందో అది నేను, శరీరం కాదు. మరి నువ్వెవరు? నిరాకారం. పొద్దున వచ్చింది నిరాకారం నేను, సర్వసాక్షి, విశ్వసాక్షి, అసంగం. అది నేను. అది నేను అనుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఊరికి ఏదో అనుభవం కలిగింది అని కాదు, అనుభవం కలగటానికి కారణం నేనే. నా యొక్క అనుభవమే కలిగింది. నా స్వరూపం మార్పు లేనటువంటిది. నా స్వరూపం సహజంగా ఆనందమైనటువంటిది, నిరాధారం, దేని మీద ఆధారపడకుండా తానుగా ఉండగలుగుతుంది, ఉత్త ఉనికి. అది ఏదో అనుభవం కాదు, నా అనుభవమే, నేనే అది అని గట్టిగా మనసులో పడాలి. ఇది కలగడం ఇంకా కష్టం. అక్కడ వాసన అడ్డం పడుతుంది. ఏదో బాగుందండి ఈ అనుభవం, అంతవరకు పర్వాలా. అది నేనే అనమంటే, అమ్మో శరీరమే నేను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, అది నేను ఎట్లా అవుతాను అని లోపల ఏదో అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాటిని వాసనలు అంటారు. ఆ వాసనను వదలాలి. ఎట్లా వదలాలి అంటే అన్ని రకాల టెక్నిక్స్ను ఉపయోగించుకోవాలి. మనకు తెలిసినవన్నీ: శ్రవణం, మననం, సత్సంగం, ధ్యానం, ఆగిచూడు, వ్యవహార సమయంలో నేను కర్తను కాదు భోక్తను కాదు ఇట్లాంటి భావాలను ప్రయోగిస్తూ ఉండు. ఇట్లా చేయంగా ఇది ఒక వాసనగా తయారై జ్ఞానం, ఈ వాసన బలపడి, ఇది జ్ఞాన వాసన బలపడి ఆ అజ్ఞాన వాసన బలహీనంగా అవటం మొదలు పెడుతుంది. అప్పటి వరకు చేస్తూ ఉండాలి. జ్ఞానవాసన బలపడేటట్లుగా చేస్తూ ఉండాలి. అది ఆ విధంగా వాసనను కనుక నువ్వు త్యాగం చేస్తే ప్రపంచం మొత్తాన్ని త్యాగము చేసినట్లేను. ఇది నిర్వేదాష్టకం అంటే ఏంటి? ప్రపంచం మొత్తాన్ని విసుగు చెందటం, వదులుకోవటం, ఎట్లా జ్ఞాన దృష్టితో వదులుకోవటం. జ్ఞానానికి జ్ఞానం, ప్రపంచ వ్యవహారానికి వ్యవహారం అని కాదు. ఆత్మజ్ఞానం కలిగితే ఆ జ్ఞానం వ్యవహారంలోకి కూడా రావాలి. ఎందుకోసం రావాలి? నీకోసమే, నువ్వు సుఖంగా ఉండడం కోసం. సుఖీభవ. లేకపోతే కాసేపు విన్నప్పుడో లేదా ఏదో ధ్యానం చేసినప్పుడో సుఖంగా ఉంటుంది, తర్వాత ఉండట్లేదండి అంటారు. అది వాసన. తర్వాత ఉండేటట్లు కూడా చేయటం కోసం గట్టిపడాలి. అనుభవాలు, చదువుకోవడం, ఇవన్నీ గట్టిపడి నేనదే. ఇప్పుడు అనుభవంలో లేదు, అనుభవంలో లేకపోయినా సరే నేనదే, ఆ విధంగా రావాలి. శరీరం నేను ఎన్నో సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద దుఃఖాలు కలిగినప్పుడు శరీరం నేను స్పష్టంగా తెలుస్తుంది అనుకోండి. ఏం లేనప్పుడు కూడా ఇటు ఊరికి కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూర్చున్నాను అనిపిస్తుందిగా. నేను కూర్చున్నాను, ఇది కూడా వాసన. నేను శరీరం కూర్చుంటే నేను కూర్చున్నాను అనుకోవడం చూడాలి. ఇటువంటి గమనించి ఎవరు కూర్చున్నారు? నేనా? అబ్బాయి నేను కూర్చోవడం ఏంటి? నేను కాదు. భగవద్గీతలో దీనికి ఉదాహరణగా చెప్పాడు. నేనేమీ చేయటం లేదు అని యోగి భావించుతుండును అన్నాడు. మనం సాధారణంగా చేసే పనులన్నీ ఉదాహరణ కింద చెప్పారు. పశ్చన్ స్పృణ్వన్ స్పృశన్ జగ్రన్ నష్టన్ గచ్చన్ శోభన్ అని వచ్చింది. చూస్తూ, వింటూ, రుచి చూస్తూ, నడుస్తూ, ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ, నిద్రపోతూ, గాలి పీలుస్తూ, గాలి వదులుతూ, కనురెప్పలు మూస్తూ, తెరుస్తూ, ఇటువంటి సామాన్యమైన పనులు చేస్తూ కూడా
యోగి ఏం భావిస్తుంటాడు? నైవ కించిత్ కరోమీతి, నేనేమి చేయుట లేదని యోగి భావించుచుండును. అంటే భావించండి అని మనకి చెప్పినట్టు ఇదనమాట అండి. సతతం నిత్యం ఏం చేయొచ్చు మనము అంటే ఇది చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఏ పని చేస్తున్నా సరే, ఎప్పుడైనా సరే నేను కూర్చున్నాను అనిపిస్తోంది ఇప్పుడు నాకు, ఏమన్నా మనం నేను కాదు, ఎవరు? మీకు శరీరం కూర్చొని ఉంది. నేనెవరు? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం ఊరికే శుద్ధ చైతన్యం శుద్ధ ముక్కల్లాగా ఏంటది అని మీకు అనుమానం వస్తే గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది? అది శుద్ధ చైతన్యం. దాన్ని గుర్తు తెచ్చుకోండి. ధ్యానం అంటే ఇటువంటి రకాల ధ్యానం చేయాలి. గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను నేను అని కాసేపు అట్ట మనసు నిలపండి. అది నేను. మరి కూర్చున్నది నేనా? కూర్చున్నది నేను కాదు. కూర్చున్నది నేను అనేటువంటి వాసనని తీసేస్తే క్రమంగా లోపల వాసన తగ్గుతాయి. ఇట్లా ప్రతి క్షణం మనం చేస్తూ ఉండొచ్చు. నిరంతర సాధన. నిరంతర సాధన అంటే కొందరు అనుకుంటారు ఏదో ఏకాంతంలో కూర్చుని రోజు ఇన్ని మాలలు లేదా ఇన్ని వందలో ఇన్ని వేలో ఈ జపం చేయాలి, ఈ పూజ ఇంతసేపు చేయాలి, ఈ వ్రతం ఇట్లా చేయాలి, ఈ దానం ఇట్లా ఇట్లా ఇన్ని దానాలు చేయాలి, ఈ ఫలానా తీర్థయాత్రకి వెళ్ళాలి, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. మరి జ్ఞాన మార్గంలో ఏమున్నది ఏంటంటే ఇవి ఉన్నాయి. ఏమున్నాయి? ఫస్ట్ సెన్స్ స్పందనను సూచించారు. చూస్తూ, వింటూ, రుచి చూస్తూ, స్పర్శ చేస్తూ, ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ, నడుస్తూ, పడుకుంటూ, కనురెప్పలు వాలుస్తూ, తెరుస్తూ, గాలి పీల్చుకుంటూ, వదులుతూ నేనేమీ చేయటం లేదు అని యోగి భావించుచుండును. నిరంతర సాధన. వీటి వల్ల వాసనలు తెగుతాయి. మనం ఏం చేయొచ్చండి ఇట్లా వాసన. కళ్ళు మూసుకొని కూర్చునే సాధన కాదు. కళ్ళు మూసుకొని చేయొచ్చు సాధన, అది వేరే. నేను ఎవరు అనుకోవడం, ఆగి చూడు, ఇదంతా కళ్ళు మూసుకొని చేయొచ్చు. కళ్ళు తెరుచుకొని కూడా చేయొచ్చు. కళ్ళు తెరుచుకొని వ్యవహార సమయంలో చేసే సాధన ఏంటి? ఇది. నేను కర్తను కాదు. అట్లాగే దుఃఖం వచ్చింది అనుకోండి. దుఃఖం వచ్చినప్పుడు నేను భోక్తను కాదు. దుఃఖం అనేది మనసులో కలుగుతోంది. మనసు అట్లా చెలించి దుఃఖం అనిపిస్తోంది. నేను ఆ దుఃఖం రాకముందు ఏదుంది? అది నేను. దుఃఖం వచ్చినాక దానికి ఏమైంది? ఏం కాల. అది సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి స్వరూపం. నేను కర్తను కాదు, భోక్తను కాదు. ఈ విధంగా చేయడానికి మనకి వ్యవహారం ఏమో అడ్డం రాదు. వ్యవహారం అడ్డం రాదు, పని జరుగుతూ ఉంటుంది. మన జ్ఞానం కూడా గట్టి పడుతూ ఉంటుంది. అందుకని దీన్ని ఎట్లా తీసుకోవచ్చు మనం? నిరంతర సాధన. నిరంతరం ఏ పని చేస్తుంటే ఆ పని. ఇక్కడ చూడంగా ఏంటది? అది కారు లాగా ఉంది, అది కారు ఎండలో ఉంది అన్నాం అనుకోండి, అదొక భావం వచ్చింది బయటకు. వెంటనే ఏమనాలి? ఇదంతా మాయా మాత్రం. ఆ చెట్లు, ఆ కారు, ఈ బిల్డింగులు, ఇదంతా కూడా దృశ్యం. మనస్సులో పడ్డటువంటి కొన్ని బొమ్మలు. ఇట్లేదు ఆలోచించుకోవచ్చు. ఈ మనిషి చెడ్డవాడు అనిపించిన చూడంగానే అబ్బో చాలా దుర్మార్గుడు అని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడుగా అనుకోవచ్చు. వాడు కూడా దేవుడు ఉన్నాడు, వాడు కూడా ఈశ్వరుడే అట్లా వాడిని నడిపిస్తున్నాడు, ఇట్లాంటి భావం పెట్టుకున్నాం అనుకోండి, అది సాధన అవుతుంది. అట్లా నిరంతరం ఏ పని చేస్తుంటే ఆ పనిలో, ఏ పని మనం చేయడం కూడా కాదు, ఏ పనులు వాళ్ళందరూ జరుగుతుంటే అప్పుడు ఏం లేకపోతే గాలి పీల్చుకుంటూ, అది శ్వాస మీద ధ్యాస అంటారు. అట్లా కన్నురెప్పల మీద కూడా చెప్పాడు. కన్నురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి కదా, దాని మీద కూడా నేను కొట్టుకోవడం కాదు, అవి కొట్టుకుంటున్నాయి, నాకు సంబంధం లేదు. గాలి పీల్చుకుంటుంటే నేను పీల్చుకుంటున్నా అనుకోకూడదు, గాలి ఎందుకో పోతుంది, ఎందుకో వస్తుంది. ఈ విధంగా చేస్తూ నేను కర్తను భోక్తను అనేటువంటి వాసనని తీసేసుకుంటూ రావచ్చు. ఇది చక్కటి సాధన. మనందరికి కుదురుతుంది. మాకు కుదరదండి అనటానికి వీల్లేదు. ఇది ప్రత్యేకంగా కూర్చొని నాకు ఎక్కడ కుదురుతుందండి, మాకు ఇంటి పనులు ఎన్నో ఉంటాయి, లేదా నాకు ఆరోగ్యం బాగుండదు, సరే గట్టిగా కూర్చోలేను, పట్టుకుని 5 నిమిషాలు కూడా కూర్చోలేను, అది కాకుండా నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనిలో ఈ విధంగా చేయాలి. అయితే నమ్మకంతో చేయాలి. నమ్మకం ఎట్లా వస్తుంది? అది పురాణాల్లోనూ ధర్మశాస్త్రాల్లో నమ్మకం, ఎవడో ఫలానా వాడు చెప్పాడని నమ్మకం వస్తుంది. ఇక్కడ నమ్మకం ఎట్లా వస్తుంది? నీ అనుభవం చూసుకోవచ్చు. ఎవరో చెప్పారని నమ్మకం కాదు, నీ అనుభవాన్ని నువ్వు నమ్ము. ఆగి చూడు, నీ అనుభవం. గాఢ నిద్రలో ఎట్లా ఉంటావు? నీ అనుభవమే. దాన్నే గట్టిగా నమ్ముకో.
దాన్ని గట్టి చేసుకుని నాకేది అంటటం లేదు, నేను శుద్ధ చైతన్యం, గాఢ నిద్రలో ఉన్నట్టుంటాను, నాకే కర్మలు లేవు, ఇటువంటి భావాల్ని మనస్సులో నింపుతూ ఉండొచ్చు. రావాల్సిన స్థితి ఏంటి? ఊరకుండటం, హాయిగా ఉండటం. హాయిగా ఉంటుందని, ప్రశాంతంగా ఉంది అంటే మీరేం చేయక్కర్లే. ఇంకా ప్రశాంతం లేని సమయంలో ఏదో ఒక రకమైన సాధన, చిన్నదో పెద్దదో చేసుకుంటూ ఉండొచ్చు అని ఇక్కడ సూచించారండి. చిదానందరూప శివోహం శివోహం. ఓం తత్సత్.